మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు పర్యావరణ సంబంధిత అంశం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా సర్వే ఒకటి వార్తలు నిలిచింది. కాలుష్య ఉద్గారాలకు సంబంధించి ఈ సర్వే ఏం చెప్తుందో చూద్దాము. మరి ఈరోజు ఒలెక్ట్రా బస్సు సర్వీసులతో వార్తలు నిలిచిన ఉత్తరాఖండ్ రాష్ట్రము. మరి ఈరోజు బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఒక వంతెన వార్తలు నిలిచింది, కోయిల్వార్ వంతెన. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు ఇండియా ఉజ్బెకిస్తాన్ సంబంధాలు వార్తలు నిలిచాయి. ఏ అంశాల విషయంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయో చూద్దాము. మరి ఈరోజు ఫ్రాన్స్ ప్రభుత్వం రూపకల్పన చేసిన యాంటీ ఇస్లామిజం చట్టం ఏం చెప్తోంది? మరియు దాంతోపాటు మహారాష్ట్ర ఈరోజు 4 అంశాల విషయంలో వార్తలు నిలిచింది. ఒకటి, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చట్టాల రూపకల్పన, ఎవరైతే అత్యాచార నిందితులు ఉంటారో వారికి మరణశిక్ష కూడా విధించే ఉద్దేశంతో. మరియు ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక డ్రెస్ కోడ్ని తీసుకొచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వము. మరియు గ్రామీణాభివృద్ధి సంబంధిత పథకం ఒకటి వార్తల్లోకి రాబోతోంది, శరద్ పవార్ పేరిట. మరియు దాంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం ఈరోజు యుఎస్ఏకి సంబంధించి ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందం, కార్నెల్ యూనివర్సిటీ. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరి ఈరోజు వార్తలు నిలిచిన ఒప్పందం మోస్ట్ ఇంపార్టెంట్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి బైజూస్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందము. మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన ప్రముఖులు, కొన్ని పురస్కారాలు వార్తలు నిలిచాయి. రామానుజన్ పురస్కారం 2020 మ్యాథమెటిక్స్కి సంబంధించి ఈ సంవత్సరం ఎవరు గెలుచుకున్నారో చూద్దాము. మరియు దాంతోపాటు రవీంద్రనాథ్ లిటరరీ అవార్డు 2020. మరి ఈరోజు జో బైడెన్, కమలా హారిస్ మరొకసారి వార్తలు నిలిచారు టైమ్ మ్యాగజైన్ సంబంధిత అంశంతో, పర్సన్ ఆఫ్ ద ఇయర్ సంబంధిత అంశంతో. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఒక్కొక్క టాపిక్ని నేర్చుకుందాం. ముందుగా ఈరోజు కాలుష్య ఉద్గారాలకు సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. కాలుష్య ఉద్గారాల విషయంలో ఒక సర్వే. సో ఆ సర్వే ఏం చెప్తుంది? ఎంత మొత్తంలో కాలుష్య ఉద్గారాలు తగ్గాయని చెప్తుందా, పెరిగిందని చెప్తున్నా? దానికంటే ముందుగా ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ప్రస్తుతం 2020 సంవత్సరం అసలు ప్రపంచ చరిత్రలోనే చాలా వరకు కూడా ఒక బ్యాడ్ ఇయర్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరోనా వైరస్ విజృంభణ అనేది ఏ ఒక్క దేశానికి సంబంధించిన అంశమో లేదంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమో కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా కరోనా ప్రభావం ఏ రకంగా ఇబ్బందికి గురి చేస్తుందో మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది, ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ ఆగిపోయినాయి, వాణిజ్యం మొత్తం కూడా దెబ్బతినిపోయింది. సో ఇలాంటి కరోనా ప్రభావం ప్రతి దేశం పైన సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం పైన చూపిస్తోంది. ఇలాంటి కరోనా ప్రభావం ఆర్థిక పరంగా నష్టాన్ని మిగిల్చింది, కానీ పర్యావరణ పరంగా మాత్రం లాభం చేసిందని చెప్తోంది ఒక సర్వే. ఆ సర్వే ఎవరు చేశారంటే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా. సో ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకునే ముందు యాక్చువల్గా ఏంటంటే ఈ సర్వే ఆధారంగా కొన్ని నిజాలు ఏంటంటే, ఈ కరోనా పరిస్థితుల కాలంలో ఆర్థిక వ్యవస్థ మాత్రం స్తంభించిపోయింది, కానీ కాలుష్య ఉద్గారాలు మాత్రం, ప్రపంచ కాలుష్య ఉద్గారాలు గడిచిన సంవత్సరంతో కంపేర్ చేస్తే 7% తగ్గిపోయినాయి అంట. మోస్ట్ ఇంపార్టెంట్. సో కాలుష్య ఉద్గారాలు ఎందుకు తగ్గిపోయాయి? రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ ఎందుకు స్తంభించిపోయింది? దాదాపు ప్రపంచ దేశాలు అన్ని కూడా లాక్డౌన్ ప్రకటించాయి. అలాంటి లాక్డౌన్ కాలంలో ప్రతి వ్యక్తి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఉండిపోయాడు. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో పర్సనల్ వెహికల్స్ బయటికి రాకపోవడం కానివ్వండి, ప్రజా రవాణా నడవకపోవడం కానివ్వండి, ఇలాంటి అంశాల ఆధారంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇప్పటికీ కూడా ఒక దేశం నుండి ఒక దేశానికి ఎగరట్లేదు, ఇంకా చూస్తున్నాం మనం. సో అలా డొమెస్టిక్ ఫ్లైట్సే కానివ్వండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్సే కానివ్వండి, అలా ప్రయాణ విషయాల్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం స్తంభించిపోవడం చూసాం. అలా ప్రయాణాలు స్తంభించిపోయినాయి, రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం ద్వారా కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గిపోయినాయి.
అండ్ ఇంకొక అంశం, ప్రపంచ కాలుష్య ఉద్గారాలలో ఈ కరోనా పరిస్థితుల కాలంలో 7% రిడక్షన్ ని చూడడం జరిగింది. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్సే కానివ్వండి, చాలా టార్గెట్స్ ఉన్నాయి కాలుష్య ఉద్గారాలను నియంత్రణలోకి తీసుకురావాలని చెప్పేసి. అలా కాలుష్య ఉద్గారాలను ఏ దేశం నియంత్రణలోకి తీసుకువచ్చినా తీసుకురాకపోయినా కరోనా మాత్రం నియంత్రణలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే కరోనా ప్రభావం కారణంగా ప్రతి దేశం కూడా లాక్డౌన్ విధించడం కారణంగా కాలుష్య ఉద్గారాలు ఈ కరోనా పరిస్థితుల కాలంలో 7% రిడక్షన్ చూడడం జరిగినాయి. ఆల్మోస్ట్ 240 టన్నుల కాలుష్య ఉద్గారాలు తగ్గడం జరిగినాయి ఈ కరోనా పరిస్థితుల కాలంలో. 240 టన్నుల కాలుష్య ఉద్గారాలు తగ్గుదలను చూసాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 34 గిగా టన్నుల కాలుష్య ఉద్గారాలు ప్రపంచం నుండి చూస్తాం మనం. అలా ప్రపంచంలోని ప్రతి దేశం కూడా కాలుష్య ఉద్గారాలు విడుదల చేస్తాయి కదా. అలా ప్రతి దేశాన్ని గనక మనం కన్సిడర్ చేస్తే, ప్రపంచ దేశాలన్నింటినీ గనక మనం కౌంట్ చేస్తే ప్రతి సంవత్సరం కాలుష్య ఉద్గారాలు ఏంటి అంటే మనకు 34 గిగా టన్నుల కాలుష్య ఉద్గారాలు జరుగుతాయి. ఒక్క గిగా టన్ అంటే 100 కోట్ల టన్నుల కాలుష్య ఉద్గారాలు. అంటే చూడండి, అందులో 7% తగ్గింది ఈ సంవత్సరం. అందులో కూడా కొన్ని దేశాల విషయంలో అత్యంత గణనీయంగా కాలుష్య ఉద్గారాల తగ్గుదల విషయంలో బ్రిటన్ టాప్ లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో బ్రిటన్ లో కాలుష్య ఉద్గారాలు ఈ కరోనా పరిస్థితుల కాలంలో 13% రెడ్యూస్ అయినాయి అంట. 13% అంటే గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే కాలుష్య ఉద్గారాలు తగ్గినాయి అంటే ప్రజలకి ఒక స్వేచ్ఛయుత వాతావరణం, మనకి సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఒక అట్మాస్ఫియర్ కానివ్వండి, స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవడం కానివ్వండి, ఇవే మనకు మనిషికి కావాల్సింది భూమి మీద. అలా స్వచ్ఛమైన నీరు కానివ్వండి, అలా కాలుష్య ఉద్గారాల తరుగుదలలో అత్యంత తగ్గుదల ఏ దేశంలో చూడడం జరిగిందంటే బ్రిటన్. సెకండ్ యుఎస్ఏ 12%. థర్డ్ యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కలిసి 11% రెడ్యూస్ చేయడం జరిగింది. 11% రిడక్షన్ చూడడం జరిగింది. అలా కాలుష్య ఉద్గారాలు గణనీయ స్థాయిలో తగ్గాయి కరోనా పరిస్థితుల కాలంలో. ఈ విషయంలో మాత్రం కరోనా లాభం చేసిందని చెప్తోంది యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా సంస్థ. అండ్ ఇంకొక అంశం చూడండి. సో ఈ 7% గుర్తుంచుకోండి. ఈ కరోనా పరిస్థితుల కాలంలో 7% కాలుష్య ఉద్గారాల విషయంలో తగ్గుదల కనిపించడం జరిగింది. అందులో టాప్ ప్లేస్ లో ఉన్నాయి, గుర్తుంచుకోండి. మరియు 7% అంటే ప్రతి సంవత్సరం 34 గిగా టన్నుల కాలుష్య ఉద్గారాలు ఈ ప్రపంచంలో చూస్తాము. అందులో 7% రెడ్యూస్ అంటే ఆల్మోస్ట్ 240 టన్నుల కాలుష్య ఉద్గారాలు ఈ సంవత్సరం తగ్గిపోయినాయి. సో ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్తున్నాను. అందులో భాగంగా ఈ పేర్లు గుర్తుంచుకోండి. సో యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, మరియు దాంతో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్లాండ్ గ్లోబల్ ప్రాజెక్ట్, యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్టర్లాండ్ గ్లోబల్ ప్రాజెక్ట్ సంస్థ, ఆ సంస్థ మరియు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా యూకే బేస్డ్ సంస్థలు. ఇవి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశంలో కాలుష్య ఉద్గారాలు ఎంత మొత్తంలో తగ్గాయని చెప్పేసి సర్వేని చేపట్టి ఆ సర్వే ఆధారంగా అధికారికంగా విడుదల చేశారు. ఎందుకంటే పర్యావరణ సంబంధిత అంశాల విషయంలో ఖచ్చితంగా అడుగుతారు. ఇటీవలే చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి, న్యూట్రల్ చేయాలి, మనకి మొత్తం కూడా కార్బన్ న్యూట్రల్ ప్రాంతాలుగా మార్చుకోవాలని చెప్పేసి ఇటీవల న్యూజిలాండ్ దేశం క్లైమేట్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మరియు జపాన్ విషయాన్ని చెప్పాను జస్ట్ 2 days బ్యాక్. జపాన్ కి సంబంధించి హయబుసా 2 చెప్పినప్పుడు నేను చెప్పాను, జపాన్ ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్ లో 2.7% పొల్యూషన్ ఎమిషన్స్ ని తగ్గించింది అని చెప్తున్నాను. అలా పొల్యూషన్ ఎమిషన్స్ తగ్గించడంలో ఏ దేశం అయితే వార్తలు నిలుస్తుందో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు ప్రపంచంలోనే పొల్యూషన్ ఎమిషన్స్ 7% తగ్గినాయి ఈ కరోనా విజృంభణ సమయంలో. సో అలా ఆర్థిక నష్టాన్ని చూస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం పర్యావరణానికి హాని చేసే కాలుష్య ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా గణనీయమైన తగ్గుదల కరోనా వల్ల పాసిబుల్ అయింది. అలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కాలుష్యానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ అనేది మనకు ఒక రకంగా ఒక అచీవ్మెంట్ అయినట్టే మనం ఉద్దేశించుకోవచ్చు. సో ఇదొకటి ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇంకొకటి, ఇక్కడ బ్రిటన్ కి ఎందుకు 13% గ్రేట్ రిడక్షన్ జరిగింది అంటే బ్రిటన్ 2 సార్లు లాక్డౌన్ ప్రకటించింది. ఒకసారి లాక్డౌన్ ప్రకటించింది, ఆ తర్వాత ఎత్తివేసింది, మరొకసారి కరోనా విజృంభిస్తుంది సెకండ్ వే అని చెప్పేసి మరొకసారి లాక్డౌన్ ప్రకటించింది. అదొకటి. మరియు దాంతో పాటు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ జర్నీస్ అన్ని కూడా స్తంభించిపోవడము. సో ఇలాంటి అంశాలు. అండ్ ఇంకొక అంశం, ఈ కరోనా పరిస్థితుల కాలంలో చైనాలో కూడా గణనీయ స్థాయిలో కాలుష్య ఉద్గారాలు తగ్గినాయి. కానీ లాస్ట్ 3 months నుండి చైనాలో మరింత ఎమిషన్స్ పెరిగినాయి. 1.7% ఎక్కువగా పెరిగి చైనా ఈ రికార్డులో ఈ ఏదైతే నివేదిక ఉందో ఇందులో చోటు సంపాదించుకుంటే, అంటే చైనాలో మాత్రం కాలుష్య ఉద్గారాలు పెరుగుదల చేయడం జరిగింది. సో పెరిగినాయి అంటే ఏంటంటే వారు ఎప్పటికీ కూడా థర్మల్ పైన ఆధారపడడం కానివ్వండి, టోటల్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్ అంటే పరిశ్రమల ఆధారంగా జరుగుతున్న దేశం, ప్రపంచానికి ఒక పెద్ద మార్కెట్ చైనా. సో అలాంటి చైనాలో మాత్రం ఈ కాలుష్య ఉద్గారాల విషయంలో పెరుగుదల కనబడడం జరిగింది, అమెరికాలో తగ్గుదల కనబడడం జరిగింది. సో అలా యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా వారు ఈరోజు ఒక సర్వేతో వార్తలు నిలిచారు. సో ఇది ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ అంతర్జాతీయ విమానాలు ఏవైతే ఉంటాయో స్తంభించిపోవడం ద్వారా
40% ఆఫ్ ద ఎమిషన్స్ ఈ విమాన ప్రయాణాలు, విమానం అంటే వాటి అందులో మనం ఇంధనం పోస్తాము, ఆ ఇంధనం ద్వారా మనకి వాతావరణం ఏదైతే ఉంటుందో స్ట్రాటోస్ఫియర్ లో ప్రయాణిస్తుంది, కానీ వాతావరణ పొరల్లోకి దారుణ మొత్తంలో, చాలా పెద్ద మొత్తంలో కాలుష్య ఉద్గారాలు విడుదల చేస్తాయి విమానాలు. సో అలాంటి విమానాశ్రయ పరిశ్రమ ఏదైతే స్తంభించిపోయిందో, ఒక దేశం నుండి ఒక దేశానికి ఎగుమతులు దిగుమతులు స్తంభించిపోవడము, ఒక దేశం నుండి ఒక దేశానికి ప్రయాణికులు వెళ్ళలేకపోవడం, ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 40% ఎమిషన్స్ కూడా విమానయాన రంగంలో తగ్గడం జరిగింది. ఈ రిపోర్టు కొన్ని అంశాలు చెప్పింది, ఇందులో ఇవి ఇంపార్టెంట్. సో ఇదొక్కటి గుర్తు చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు పర్యావరణానికి సంబంధించి మరొక అంశాన్ని ఇక్కడే గుర్తుంచుకోండి. ఈరోజు ఉత్తరాఖండ్ వార్తలో నిలిచింది పర్యావరణ పరిరక్షణ విషయంలో. పర్యావరణ పరిరక్షణ అంటున్నాను, ఇప్పటి వరకు ఉత్తరాఖండ్ తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది, మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సో ఉత్తరాఖండ్కి సంబంధించి అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ చూసాము, ఉత్తరాఖండ్ రెండవ రాజధాని గైర్సైన్ ప్రాంతాన్ని చూశాను, సంస్కృత అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, ముఖ్యమంత్రి సార్ స్వరోజ్గార్ యోజన కానివ్వండి, ఇటీవల ఉత్తరాఖండ్ తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. ఈ రోజు ఉత్తరాఖండ్, జస్ట్ నిన్నటి క్లాస్లో కూడా ఉత్తరాఖండ్ గురించి ఒక అంశాన్ని చెప్పాను, ఎకో బ్రిడ్జెస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వన్యప్రాణుల సంరక్షణ ధ్యేయంగా అటవీ ప్రాంతంలో రహదారులు ఏవైతే ఉంటాయో ఆ రహదారుల వెంట ఎకో బ్రిడ్జెస్, ఎకో వంతెనల నిర్మాణంతో ఉత్తరాఖండ్ వార్తలు నిలిచింది. మంచు చిరుతల సంరక్షణ కేంద్రాలు కానివ్వండి, ఉత్తరాఖండ్ గురించి రానున్న పోటీ పరీక్షలో పర్యావరణ సంబంధిత అంశాలు ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు. ఈ రోజు మరొక పర్యావరణ సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ వార్తలు నిలిచింది, ఓలెక్ట్రా బస్సు సర్వీసులతో. ఓలెక్ట్రా, సో ఓలెక్ట్రా అంటే ఎలక్ట్రికల్ బస్సులు. సింపుల్ చెప్పాలంటే ఓలెక్ట్రా అనేది ఒక పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ప్రస్తుతము ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు, సోలార్ వెహికల్స్ వైపు చూస్తుంది. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెంచితే ఏమవుతుందంటే కాలుష్య ఉద్గారాలు తగ్గిపోతాయి. ఈరోజు మనకు ఏవైతే డీజిల్, పెట్రోల్ ఆధారంగా నడిచే వాహనాలు ఉంటాయో అందులో ఇంధనం కోసం మనం ఏదైతే ఫ్యూయల్ పోస్తామో దాని నుండి ఎమిషన్స్ విపరీతంగా వస్తాయి. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఏంది, ఛార్జింగ్ పెడతాము, మనకు కావాల్సినంత దూరం వెళ్తాము. సో అలా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలను ఇటీవల తరచూ ఏదో ఒక రాష్ట్రం తీసుకొస్తుంది. మనకి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చింది. జస్ట్ 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ తెలంగాణ రాష్ట్రం కూడా చెప్పాను, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చింది, ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను కూడా తీసుకొస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో ఆదరణ కలుగజేయడానికి ప్రత్యేక ప్రోత్సాహక పథకాలు కూడా తీసుకురావాలి, సబ్సిడీ కార్యక్రమాలు. అలా తెలంగాణ వార్తలు నిలిచింది. కర్ణాటక ఇటీవల వార్తలు నిలిచింది. కర్ణాటకలోని బెంగళూరు ఏదైతే ఉంటుందో, బెంగళూరు మెట్రో ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ పరిధిలో అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను కూడా నడుపుతున్నారు, ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తున్నారు ప్రయాణికుల కోసం. సో అలా ఎలక్ట్రిక్ బస్సులు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఈరోజు ఉత్తరాఖండ్ ప్రభుత్వము డెహ్రాడూన్లో ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. అంటే ఏంటి, ప్రజా పంపిణీ కోసం, ముఖ్యంగా ప్రజలు ప్రయాణించే సౌకర్యాలు ఉంటాయి కదా, మనకు ఆర్టీసీ బస్సులు అంటాం. సో అలా ఆర్టీసీ సౌకర్యాలకనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు నడుస్తాయి కదా, ఆ ప్రజలను ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు కలిగించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించింది. సో వీటి ద్వారా కలిగే బెనిఫిట్ ఏంటంటే పర్యావరణ ఎమిషన్స్, కాలుష్య ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం, మరియు ఎలాంటి సౌండ్, శబ్దం లేని సుఖవంతమైన ప్రయాణం కూడా ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ బస్సు కానీ, బైక్ కానీ, కార్ కానీ స్టార్ట్ చేసింది కూడా మనకి ఏర్పడదు. సో అలా సున్నితమైన ప్రయాణం ఉంటుంది. అలా ఓలెక్ట్రా బస్సు సర్వీసులను డెహ్రాడూన్లో ప్రారంభించేసి కాలుష్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు ప్రకటించారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్కొక్క బస్సులో డ్రైవర్ ప్లస్ 25 మెంబర్స్ కూర్చుంటారు. అండ్ ఇందులో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి, లిథియం అయాన్ బ్యాటరీస్. సో మోస్ట్ ఇంపార్టెంట్, లిథియం అయాన్కి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ కూడా చెప్పాను మీకు. లిథియం అయాన్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కీలకం అది. సో లిథియం అయాన్ బ్యాటరీస్ ఆధారంగానే ఒక్కసారి బస్సు ఛార్జింగ్ చేసామనుకోండి 180 కిలోమీటర్స్ పోతుందంట. మరియు దీంతో పాటు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే కామన్ గా బ్రేక్ ప్రెస్ చేసాం అనుకోండి, ఫ్యూయల్ ఆధారంగా నడిచే బస్సు ఏదైతే ఉంటుందో ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువ యాక్సిలరేటర్ ప్రెస్ చేయడము, తరచు బ్రేక్ ప్రెస్ చేస్తే. సో అలా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆధారంగా ఒకసారి బ్రేక్ పైన ప్రెస్ చేసినా కూడా మరొకసారి దానికి కావలసిన ఎనర్జీ అనేది, శక్తి ఉత్పత్తి అయ్యే విధంగా దీన్ని తయారు చేశారు. సో అలా ఓలెక్ట్రా బస్సు సర్వీసులను పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. డెహ్రాడూన్ నుండి మొట్టమొదటి బస్సుకు ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సో డెహ్రాడూన్ నుండి ముస్సోరీ మరియు డెహ్రాడూన్ నుండి నైనిటాల్ ప్రాంతం కానివ్వండి, సో అలా రిషికేష్ కానివ్వండి, హరిద్వార్, ఈ ప్రాంతాలన్నిటి కూడా బస్సులను తింపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించారు. సో రానున్న నెల రోజుల్లోనే మరొక 30 బస్సులను ప్రారంభిస్తారంట. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి ఏ రాష్ట్రం వార్తలు నిలిచినా, ఏ ప్రాంతం వార్తలు నిలిచినా ఖచ్చితంగా చూడండి. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది ఉత్తరాఖండ్. సో ఈరోజు మహారాష్ట్రకి సంబంధించిన అంశాన్ని చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఇప్పుడు, సో అవేంటో చూద్దాం.
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించిన అంశము. ఈరోజు మహారాష్ట్ర 4 అంశాలతో వార్తల్లో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అవేంటో చూద్దాము. అండ్ ఇటీవల తరచూ మహారాష్ట్ర ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తోంది. చాలా అంశాలు మనం చూస్తున్నాం. లాస్ట్ వీక్ ఒక ముఖ్య అంశాన్ని నేర్చుకున్నాం. రాష్ట్రంలో ఏవైతే కులాల ఆధారంగా వాడల పేర్లు ఉంటాయో ఆ వాడల పేర్లను ప్రముఖ వ్యక్తుల పేర్లతో మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వము. అంతకుముందు మరొక అంశాన్ని నేర్చుకున్నాం. ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ పరిస్థితుల కాలంలో స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి ప్రాధాన్యత కల్పిస్తూ డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా మహాజాబ్ పోర్టల్ కూడా తీసుకొచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వము. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, మహారాష్ట్ర అనగానే బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గుర్తు చేసుకోండి. ఇటీవల బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తోంది. ఇటీవల బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి గూగుల్ సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందం కరోనాకి సంబంధించి. సో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కువ కరోనా కేసెస్ ఎక్కడైతే నమోదవుతాయో ఆ ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గూగుల్ మ్యాప్స్ లో ప్రత్యేక రంగులో చూపించే విషయంలో కుదిరిన ఒప్పందము. మరి ఇటీవల బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పైన స్త్రీల చిహ్నాలను కేటాయిస్తూ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. మరియు దాంతో పాటు ఇటీవల బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొచ్చిన లింగ ఆధారిత పట్టణ ప్రణాళిక, జెండర్ బేస్డ్ అర్బన్ ప్లానింగ్ అని చెప్పాను. సో అలా తరచూ ఏదో ఒక అంశంతో మహారాష్ట్ర వార్తలు నిలుస్తుంది. ఈరోజు 4 అంశాలతో వార్తలు నిలుస్తుంది. అదేంటంటే ఫస్ట్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి డ్రెస్ కోడ్ ని తీసుకొచ్చింది. డ్రెస్ కోడ్ అంటే ఏంటి? యూనిఫామ్ కాదు. ఇప్పటి వరకు ధరిస్తున్న దుస్తులు ఏవైతే ఉంటాయో వాటిపైన ఆంక్షలు తీసుకువచ్చి ఒక అంశంతో వార్తలు నిలిచింది. అండ్ సెకండ్, ఈరోజు మహిళలకి రక్షణ కల్పించే ఉద్దేశంతో మహారాష్ట్ర శక్తి లా అనే ఒక కొత్త చట్టాన్ని రూపకల్పన చేస్తోంది. అంటే రాష్ట్రంలో జరుగుతున్న రేప్ కేసెస్ అలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని. మరియు మరొక అంశం, ఈరోజు శరద్ పవార్ రూరల్ ప్రాస్పరిటీ స్కీమ్ అనే అంశంతో వార్తలు నిలిచింది. మరియు దాంతో పాటు కార్నెల్ యూనివర్సిటీతో కుదిరిన ఒప్పందం, కార్నెల్ యూనివర్సిటీతో కుదిరిన ఒప్పందం. సో ఈ 4 అంశాలతో ఈరోజు మహారాష్ట్ర వార్తలు నిలిచింది. 4 కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వ ఆంక్షలు దుస్తుల పైన. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, రాష్ట్ర ప్రభుత్వం నుండి వేతనం పొందే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అదేంటంటే ఇప్పటి వరకు కామన్ గా ప్రభుత్వ ఉద్యోగులు వారికి నచ్చిన దుస్తులు ధరించేవారు. అందులో జీన్స్, టీ షర్ట్స్, మహిళల విషయానికి వస్తే స్కర్ట్స్ కానివ్వండి, చాలా దుస్తులు ధరించేవారు. అలాంటివి ఏవైతే ఉంటాయో ఇప్పటి నుండి మీకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించడానికి వీలు లేదు. సో ఏవైతే ఉంటాయో ఫార్మల్ డ్రెస్సెస్, పురుషుల విషయానికి వస్తే ఫార్మల్ డ్రెస్సెస్ మాత్రమే ధరించాలి. ఒక చొక్కా, ప్యాంట్, అవి సింపుల్ గా ఉండాలి. మరియు దాంతో పాటు మహిళల విషయానికి వస్తే ఈ స్కర్ట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా నిషేధించడం జరిగింది. పంజాబీస్ కానివ్వండి, చుడిదార్ కానివ్వండి, శారీస్, ఇవి మాత్రమే ధరించాలి. మరియు దాంతో పాటు ప్రతి శుక్రవారం కూడా ఖదర్ దుస్తులను ధరించాలి. ఎందుకంటే ఖదర్కి ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అలా కొన్ని కీలక నిర్ణయాలు దుస్తుల విషయంలో ఆంక్షలు విధిస్తూ ఈరోజు మహారాష్ట్ర వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. కేవలం ఇప్పటి వరకు దుస్తుల విషయంలో ఆంక్షలు విధించే రాష్ట్రంగా మహారాష్ట్ర ఒకటే నిలవలేదు. అంతకుముందు చాలా రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాయి. జస్ట్ మనం 2 నెలల కింద ఒక రాష్ట్రం గురించి చెప్పాను. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ధరించే దుస్తుల విషయంలో చాలా వరకు ఆంక్షలు విధిస్తోంది. సో జీన్ ప్యాంట్, టీ షర్ట్స్ వేసుకొని కొంతమంది అధికారులు ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానికి రావడం జరిగింది. దాన్ని ఆగ్రహించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదని చెప్పేసి నిషేధాజ్ఞలు జారీ చేశారు. మరియు 2018 నుండి ఇలాంటి ఒక అంశం రెగ్యులర్ గా వార్తలు నిలుస్తుంది. బీహార్ విషయంలో ఇలాగే జరిగింది. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగుల దుస్తులపైన ఆంక్షలు విధించడం. మరియు రాజస్థాన్ కూడా సేమ్ ఇష్యూతో వార్తలు నిలిచింది. తమిళనాడు, కర్ణాటక, ఈ రోజు మహారాష్ట్ర, ఇప్పటి వరకు 6 రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. సో బీహార్, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ 6 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ధరించే దుస్తులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ప్రభుత్వాలు నిషేధాంక్షలు అనకూడదు, కొన్ని ఆంక్షలను విధిస్తూ వార్తలు నిలుస్తున్నాయి. ఎందుకంటే ఒక డ్రెస్ కోడ్ అనేది ఇచ్చారు. ఇష్టమున్న దుస్తులు ధరించడం అనేది ప్రభుత్వ కార్యాలయ సంస్కృతికి కానివ్వండి, ఆఫీసు మర్యాదకి కాను అంత మంచిది కాదు. సో ఆఫీసు మర్యాదలను కాపాడాలి, మరి అట్ ద సేమ్ టైం ప్రభుత్వ కార్యాలయాల సంస్కృతిని కాపాడే ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క ఉద్దేశము, తన యొక్క విధి
ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ఇలాంటి అంశంతో ఈరోజు వార్తలు నిలిచింది. సో దుస్తులపై ఆంక్షలు విధిస్తూ వార్తలు నిలిచింది మహారాష్ట్ర ప్రభుత్వం. మరియు రెండవ అంశం మహిళలకి సంబంధించిన అంశం. సో ఇటీవల రాష్ట్రంలో చాలా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. రేప్ కేసెస్ కానివ్వండి, యాసిడ్ దాడులు కానివ్వండి, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలపైన కూడా అత్యాచార సంఘటనలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్ర 2 చట్టాలను తీసుకురాబోతోంది. దానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ అన్ని ప్రిపేర్ చేసింది. ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఇటీవల కేబినెట్ సమావేశంలో ఆమోదం కూడా తెలపడం జరిగింది. అందులో ఒకటి, ఎవరైతే మహిళలపై అత్యాచారాలు జరుపుతారో వారికి పెనాల్టీ, అంటే వారికి శిక్ష ఏంటంటే మరణ శిక్ష కూడా విధించే ఉద్దేశంతో ఈ చట్టం, నూతనంగా తీసుకురాబోతున్న చట్టంలో ఒక అంశం పేర్కొన్నారు. మరియు దాంతో పాటు యాసిడ్ దాడులు మరియు చిన్నపిల్లలపై ఏదైతే ఉంటుందో పోస్కో యాక్ట్, మనకి ముఖ్యంగా పోక్సో POCSCO ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ 2012 మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు చెప్పాను. చిన్నపిల్లలకు సంబంధించి వారిపైన ఏమన్నా నేరాలు జరిగినా, వైలెన్స్ జరిగినా, రేపులు జరిగినా కూడా పోక్సో చట్టం 2012 ఆధారంగా శిక్షలు వేస్తుంది న్యాయస్థానాలు. సో అలాంటి అంశం కానివ్వండి. సో అలా చిన్న పిల్లల పైన ఎవరైనా అత్యాచారాలు చేసినా వారిని కూడా మరణ శిక్షకి గురి చేస్తామని చెప్పేసి ఈ డ్రాఫ్ట్ చట్టంలో ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మరియు దాంతో పాటు ఎవరైతే బాధిత మహిళలు ఉంటారో, ఇలాంటి అత్యాచారాలకు గురైన మహిళ కానివ్వండి, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారి పేరును ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా బహిర్గత పరచకూడదు. అంటే బహిరంగ ప్రదేశాలు, అంటే వారి పేరు బయటికి రాకూడదు అన్నట్టు. యాక్చువల్లీ ఈ అంశం పాత అంశమే, మనకు న్యాయశాస్త్రంలో కూడా ఉంటుంది. మనకు IPC 228A ఒక సెక్షన్ ఉంటుంది. IPC 228A సెక్షన్ ఆధారంగా ఏం చెప్తుంది అంటే, ఎవరైనా అత్యాచారానికి గురైన మహిళ ఉంటుంది కదా, ఆ మహిళకి సంబంధించి ఫోటోలు కానీ, తన పేరు కానివ్వండి, తనకు సంబంధించిన వీడియోలు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి విడుదల చేయకూడదు. మనం చాలా వరకు చూడండి, 2012లో మనకు నిర్భయ యాక్ట్ ఒకటి ఉంది. మనకు నిర్భయ విషయం జరిగింది. సో అలా నిర్భయ అంటాము, ఆ అమ్మాయి పేరు నిర్భయ కాదు. సో ఆ ఘటనకి దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన జరిగాయి. సో ఆ ఘటనకి ప్రతిసారి మనం చర్చించుకోవడానికి ఆ అమ్మాయి పేరును చర్చించుకోవద్దు, అందుకోసమని నిర్భయ అని పెట్టాము. మనం లాస్ట్ ఇయర్ తెలంగాణ విషయంలో దిశ అంటున్నాం. సో అలా దిశ అంటే ఏంటంటే ఆ అమ్మాయి పేరు దిశ కాదు, ఫస్ట్ తన పేరు బయటకు వచ్చింది, తర్వాత ఆ అమ్మాయికి దిశ అనే పేరు పెట్టారు. అలా దిశ అనే పదంతో తనకు సంబంధించిన అంశాలను చర్చలో మనము ప్రొనౌన్స్ చేయాలని చెప్పేసి. సో అలా ఎవరైతే అత్యాచారానికి కానివ్వండి బాధిత మహిళలు ఉంటారో వారికి సంబంధించిన పేరును ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయకూడదు. అలా చేసిన వారిపైన కూడా శిక్ష విధిస్తామని చెప్పేసి ఇందులో ఒక అంశాన్ని ప్రస్తావించారు. మరి ఇంకొక డ్రాఫ్ట్ లా ఏం చెప్తుంది అంటే, ఇలాంటి అంశాలు మహిళలకి, చిన్నపిల్లలకు యాసిడ్ దాడులు ఎవరిపైన అయితే జరుగుతున్నాయో అలాంటి అంశాల విషయంలో తొందరగా తీర్పు తీసుకురావాలి, తొందరగా తీర్పు కల్పించాలి. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో చాలా వరకు కూడా చూడండి, పేరెంట్స్ కొన్నేళ్ల పాటు ఆ నిందితులు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి శిక్ష విధిస్తుంది న్యాయస్థానం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. మనం నిర్భయ విషయంలోనే చూస్తాము, రీసెంట్గా తీర్పు వచ్చింది. సో అలాంటివి ఏవైతే ఉంటాయో సుదీర్ఘంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. సో అలా మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో అతి త్వరలో తీర్పును ప్రకటించే ఉద్దేశంతో ప్రత్యేక న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ చట్టం ఏదైతే ఉంటుందో డ్రాఫ్ట్ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఇదొక అంశం కూడా ఇంపార్టెంట్. సో అలా మహిళలకి సంబంధించి మహిళలపై దాడుల విషయంలో ప్రత్యేక చట్టాన్ని రూపకల్పన చేస్తున్న రాష్ట్రంగా కూడా వార్తలు ఇచ్చింది. ఈ చట్టానికి ఏం పేరు పెట్టారంటే, ఈ డ్రాఫ్ట్ చట్టానికి మహారాష్ట్ర శక్తి లా 2020. సో అలా అమెండ్మెంట్ రూపంలో తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఏదైతే అమలు అవుతుందో దాన్ని సవరణ తీసుకొస్తూ శక్తి లా అనే అంశాన్ని తీసుకొచ్చారు. సో శక్తి లా అని గుర్తుంచుకోండి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అంశాలను దృష్టిలో ఉంచుకొని, వైలెన్స్లను దృష్టిలో ఉంచుకొని వారికి రక్షణ కల్పించాలి. ఎవరైనా సరే వారిపైన దాడి చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాలి, భయాందోళనలకు గురి చేయాలని చెప్పేసి ఈ శక్తి లాను తీసుకురాబోతుంది మహారాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. రాష్ట్ర కేబినెట్ అంటే ఏంది? రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది కదా, ఆ కేబినెట్ ఆమోదం తెలపబడితే ఆటోమేటిక్ గా రాష్ట్రంలో రానున్న సమావేశాలు, చట్టసభల సమావేశాలు ఉంటాయి, అసెంబ్లీ సమావేశాలు, ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టి, బిల్లు రూపంలో ప్రవేశపెట్టి చట్టం రూపంలో అమలు చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక అంశం. అండ్ నెక్స్ట్ 3వ అంశం, ఈరోజు మహారాష్ట్ర ఏ అంశంతో వార్తలు ఇచ్చిందంటే శరద్ పవార్ రూరల్ ప్రాస్పరిటీ స్కీమ్. సో రూరల్ ప్రాస్పరిటీ అంటున్నాను, రూరల్ ప్రాస్పరిటీ. సో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమం అన్నట్టు. శరద్ పవార్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం NCP రాజకీయ చాణక్యుడు అంటాము. దేశవ్యాప్తంగా కూడా తనకంటూ తన తెలివికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
తను వేసే వ్యూహాలు, రాజకీయ వ్యూహాలు ఏవైతే ఉంటాయో ప్రత్యర్థులకు అస్సలు కూడా అంతు చిక్కవు. అలాంటి రాజకీయ చాణక్యుడు శరద్ పవార్. బీసీసీఐ విషయంలో కానివ్వండి, చాలా రంగాల్లో తనకంటూ ప్రత్యేక నైపుణ్యం ఉంది. శరద్ పవార్ అనగానే మనకి ఎన్సీపీ గుర్తుకు రావాలి. ప్రస్తుతం శరద్ పవార్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒక పథకాన్ని తీసుకొచ్చిందంటే, ప్రస్తుతం మహారాష్ట్రలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, సంకీర్ణ కూటమి అలయన్స్ గవర్నమెంట్ ఉంది. సంకీర్ణ కూటమి అంటే ఏంది? ఏ ఒక్క పార్టీకి మెజార్టీ రాలే. రాష్ట్రంలో లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ బీజేపీని పక్కన పెట్టి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో కుమ్మకై ఈ 3 పార్టీలు కలిసి ఒక కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఆ కూటమిలో ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, ఈ 3 పార్టీలు గుర్తుంచుకోండి. ఎన్సీపీ పార్టీకి సంబంధించిన వాడు శరద్ పవార్, మరి శివసేన పార్టీకి సంబంధించిన వాడు ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే. మోస్ట్ ఇంపార్టెంట్. సో తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు ఏ సభలో కూడా సభ్యుడు కాదు. ఆ విషయంలో కూడా వివాదం జరిగింది. సో అవన్నీ చూడండి. సో అలా శరద్ పవార్ దేశంలో మనకి చాలా గుర్తింపు పొందిన వ్యవసాయ చట్టాలను రూపకల్పన చేయడం కానివ్వండి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎందుకంటే శరద్ పవార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా కూడా చేశాడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. సో అలా తను చేసిన సేవలు ఏవైతే ఉంటాయో వ్యవసాయ రంగంలో, అలాంటి అంశాలను గుర్తు చేసుకొని రాష్ట్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్సీపీ కూడా, సో కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఎన్సీపీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టే. సో ఎన్సీపీకి సంబంధించిన ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ గారు ప్రస్తుతం ఉన్నారు. తన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. శరద్ పవార్ రూరల్ ప్రాస్పరిటీ స్కీమ్. ఏ రాష్ట్రంలో అమలుకు వచ్చిందంటే, తను ఆ రాష్ట్రానికి సంబంధించిన వాడే కదా, ఆ రాష్ట్రంలో అమలుకు వచ్చింది. కారణం ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో తన సంకీర్ణ కూటమే అధికారంలో ఉంది. సో శరద్ పవార్ రూరల్ ప్రాస్పరిటీ స్కీమ్ అంటే గ్రామీణ, రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని ఉద్దేశించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో నేరుగా బిట్టాడుతారు, ఎందుకంటే మన రాష్ట్ర అంశాలు వస్తేనేమో ప్రతి పథకానికి సంబంధించి ఎంతెంత కేటాయిస్తారు, ఎంతెంత రైతుకి ఇస్తారని చెప్పేసి మనం నేర్చుకుంటే సరిపోతుంది. మిగతా రాష్ట్రాలకు సంబంధించి పేర్లు చూసుకోండి, దేనికి సంబంధించి గుర్తుంచుకోండి. సో శరద్ పవార్ రూరల్ ప్రాస్పరిటీ స్కీమ్ ఇటీవల ఏ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది అంటే మహారాష్ట్ర. కారణం అధికారంలో ఉన్న పార్టీ తీసుకురావడం జరిగింది. అండ్ 4th అంశం, ఈరోజు మరొక అంశము, కార్నెల్ యూనివర్సిటీతో మహారాష్ట్ర కుదుర్చుకున్న ఒప్పందం. మోస్ట్ ఇంపార్టెంట్. కార్నెల్ యూనివర్సిటీ అంటే మనకు గుర్తుకు రావాల్సింది యుఎస్ఏ. చాలా పెద్ద యూనివర్సిటీ. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో కానివ్వండి, చాలా నైపుణ్యం గల విద్యా సంస్థల విషయంలో టాప్లో వస్తుంది. కార్నెల్ యూనివర్సిటీతో ఈరోజు మహారాష్ట్ర ఒక ఒప్పందం చేసుకుంది, మహారాష్ట్ర ప్రభుత్వము. ఇలా కార్నెల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర. ఈ ఒప్పందం MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆధారంగా ఈ రోజు మహారాష్ట్రలో కొన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయబోతోంది కార్నెల్ యూనివర్సిటీ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా. ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే ఏంటంటే మనకు నైపుణ్యాన్ని కలుగజేయడానికి నైపుణ్య సంస్థలు అన్నట్టు. సో అలా కార్నెల్ యూనివర్సిటీ సాంకేతికత విషయంలో రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేక కోర్సులను రూపకల్పన చేసి వారికి శిక్షణను ఇస్తుంది. సో అలా ఇటీవల కార్నెల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. అండ్ మొదటి విడతగా నవీ ముంబైలో ఏర్పాటవుతున్నాయి. నవీ ముంబై. సో ముంబై మరొకసారి వార్తలు నిలిచింది. నవీ ముంబై ప్రాంతంలో కార్నెల్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ కొన్ని నైపుణ్యాభివృద్ధి సంస్థలు రాబోతున్నాయి. సో ఆ ఇంక్యుబేషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉండే యువత ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన నైపుణ్యాన్ని కలుగజేస్తారో ఆ నైపుణ్యం ఆధారంగా ఎవరైతే శిక్షణ పొందిన యువత ఉంటారో వారికి రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఇస్తారు. అండ్ ఇంకొకటి, సో కార్నెల్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థ మరొకటి ఉంటుంది, XED, ఏషియా పార్ట్నర్ అంటే ఆసియాలో దీని యొక్క అనుబంధ సంస్థ. XEDతో కూడా ఈరోజు మహారాష్ట్ర మరొక ఒప్పందం చేసుకుంది. అంటే కార్నెల్తో 2 ఒప్పందాలు చేసుకుంది. ఒకటి XED ఏమో దీని యొక్క పార్ట్నర్, ఏషియా పార్ట్నర్. సో XEDతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే దీని ద్వారా కూడా కొన్ని నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేస్తారు. ఇది ఎక్స్క్లూజివ్ గా రాష్ట్రంలో ఉండే ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఎంటర్ప్రీనర్స్ అంటే ఎవరు, వ్యాపారవేత్తలకు కావలసిన మార్కెటింగ్ టెక్నిక్స్ కానివ్వండి, మార్కెటింగ్ కి సంబంధించి ఎలాంటి నైపుణ్యం వారికి కలగజేయాలి, ఎగుమతులు ఏ రకంగా చేయాలి, డిజిటల్ వ్యాపారం పైన ఎలాంటి పట్టు వారికి ఇవ్వాలని చెప్పేసి, సో అలా ఎంటర్ప్రీనర్స్ ని ఉద్దేశించి ప్రత్యేకంగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేయబోతుంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇదొకటి కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉంటారు. ఇటీవల కాలంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టార్టప్స్ అని చెప్పేసి స్టార్టప్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇటీవల మనం స్టార్టప్ ర్యాంకింగ్లు కూడా చూసాము. అలా ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ ర్యాంకింగ్స్ సంబంధించి చూడండి ఖచ్చితంగా. సో అలా స్టార్టప్ అంకుర పరిశ్రమ అంటాము. ఈరోజు యువత కూడా చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించబోతున్నారు. అలా పరిశ్రమలు స్థాపించాలంటే ఏ పరిశ్రమ స్థాపిస్తే ఏ రకంగా లాభం ఉంటుంది, ఏ రకంగా మనము ఆదాయం పొందగలుగుతాము, ఏ రకంగా దీనికి మార్కెట్
మార్కెటింగ్ సౌకర్యాలు ఉంటాయి, ఏ రకంగా వీటిని ఎగుమతి చేయొచ్చు, ఇలాంటి టెక్నిక్స్ కావాలి. ఏది పడుతుంది ఇండస్ట్రీ స్టార్ట్ చేయకూడదు. సో అలా స్టార్ట్ చేసే ముందట ఎలాంటి సదుపాయాలు ఈ పరిశ్రమకి సంబంధించి ఉంటాయని చెప్పేసి వారికి కొన్ని నైపుణ్యాలు కలగజేస్తారు అన్నట్టు XCD యూనివర్సిటీ. సో ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో కార్నెల్ యూనివర్సిటీతో కుదిరిన 2 ఒప్పందాలు ఈరోజు వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు బీహార్ వార్తలు నిలిచింది. బీహార్ మోస్ట్ ఇంపార్టెంట్ కోయిల్వార్ వంతెనతో కోయిల్వార్ వంతెన. ఇటీవల కోయిల్వార్ వంతెన సంబంధిత అంశం ఏ రాష్ట్రం విషయంలో వార్తల్లోకి వచ్చింది అంటారు. ఇటీవల వంతెనలకు సంబంధించి బీహార్ తరచు వార్తలు నిలుస్తుంది. చాలా మనం చూసాం. మహాత్మా గాంధీ సేతు అనే ఒక అంశాన్ని చెప్పాను. మహాత్మా గాంధీ సేతు వంతెన అని చెప్పేసి చాలా పెద్ద వంతెన. మరియు దాంతోపాటు ఇటీవల కోసి రేల్ మహాసేతు రైల్వే వంతెన గురించి చెప్పాను. ఈరోజు మరొక వంతెన వార్త నిలిచింది కోయిల్వార్ వంతెన. ఏ నది పైన అంటే సోన్ నది. సో సోన్ నది ఏ రాష్ట్రంలో ఏ నదులు ప్రవహిస్తున్నాయి వాటి గురించి ఖచ్చితంగా చూడండి. మహారాష్ట్ర మనకి ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఉన్న సోన్ నది పైన 1.5 కిలోమీటర్స్ పొడవైన 6 లేన్ 6 లైన్లు ఉంటాయి. 6 లైన్లు అంటే ఏంది, 6 వాహనాలు ఒకే ఏకకాలంలో ప్యారలల్ గా పోవచ్చు అన్నట్టు. అలా 6 లేన్ వంతెన నిర్మాణము కోయిల్వార్ వంతెన ఈరోజు బీహార్ విషయంలో వార్తల్లోకి వచ్చింది. సో అలా ఏ నది పైన అంటే సోన్ నది పైన. మోస్ట్ ఇంపార్టెంట్, బీహార్ అనగానే మనకు సోన్ నది గుర్తుకు రావాలి. సో సోన్ నది పైన కోయిల్వార్ వంతెన నిర్మాణ పనులను ఈ రోజు కేంద్ర రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి ఎవరు, నితిన్ గడ్కరీ. ఇక్కడ ఇంకొక అంశాన్ని లింక్ చేసుకోండి. ఇందాక మీకు రాష్ట్రం గురించి చెప్పాను కదా, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తే. యాక్చువల్గా మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చాడు. చాలా ఏళ్ల నుండి రాష్ట్రంలో మంత్రిగా చేశాడు. రాష్ట్రంలో కూడా రోడ్ల శాఖ మంత్రిగా చేశాడు. సో మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉంటుందో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మరియు కేంద్రంలో కూడా రోడ్ల శాఖ మంత్రిగా చేస్తున్నాడు. తను మహారాష్ట్రలో రోడ్ల శాఖ మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో విపరీతమైన ఫ్లైఓవర్స్ నిర్మించాడు. ఫ్లైఓవర్స్ చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నారు అంటే అక్కడ ట్రాఫిక్ సమస్య ఏదైతే ఉంటుందో ట్రాఫిక్ సమస్య నుండి మనం పరిష్కారం కోసం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. అలా ఫ్లైఓవర్లు చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన సంఖ్యలో ఫ్లైఓవర్లు నిర్మించాడు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాడు. అందుకే తనకి ఏ బిరుదు అంటే ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ మహారాష్ట్ర, ఫ్లైఓవర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో అలా ఫ్లైఓవర్ అనగానే మనకు నితిన్ గడ్కరీ గారు గుర్తుకు రావాలి. బీజేపీ సీనియర్ నేత, RSS భావజాలాలు ఉన్న వ్యక్తి. సో అలా ఈ రోజు నితిన్ గడ్కరీ గారు కేంద్ర రోడ్ల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల కాలంలో చాలా వంతెనల నిర్మాణం బీహార్ గురించి, ఈ 3 వంతెనలు ఏవైతే వార్తలు ఇచ్చో ప్రతిసారి తన గురించి చెప్పాను. ఎందుకంటే రోడ్ల శాఖ మంత్రి కాబట్టి తన ఆధ్వర్యంలోనే ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయి. దాదాపు 266 కోట్ల రూపాయలతో 1.5 కిలోమీటర్ల వంతెన సోన్ నది పైన కోయిల్వార్ వంతెన నిర్మాణ పనులను నిన్న ప్రారంభించడం జరిగింది. సో అది అతి త్వరలో అమల్లో కూడా రాబోతున్నాయి. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, కోయిల్వార్ వంతెన, సోన్ నది ఏ రాష్ట్రం అంటారు. అండ్ ఇంకొక అంశం, ఇది ఏ జాతీయ రహదారికి సంబంధించింది అంటే NH30. సో NH30 ఏదైతే ఉంటుందో ఆ NH30 పైన ప్రయాణించే వాహనాలు ఏవైతే ఉంటాయో దానికి సులభతరమైన ప్రయాణం కోసం ఉద్దేశించబడింది. మరియు యూపీ, బీహార్ ఈ 2 రాష్ట్రాల మధ్యలో కూడా ట్రాన్స్పోర్టేషన్ సమస్యలు చాలా పరిష్కరిస్తుంది ఈ కోయిల్వార్ వంతెన. సో మనకు నేరుగా గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల వార్తలు నిలిచిన కోయిల్వార్ వంతెన ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ నది పైన నిర్మించబడి జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మించబడింది, 266 కోట్లు. దీని యొక్క పొడవు ఎంత, 1.5. అంతకుముందు వార్తలు నిలిచిన వంతెనలు ఇక్కడనే లింక్ చేసుకోండి. సో అలా మనకి కోసి రేల్ మహాసేతు కానివ్వండి, మహాత్మా గాంధీ సేతు కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఇటీవల బీహార్ ఎక్కువగా మనకి వంతెనలకు సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము ఫ్రాన్స్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఫ్రాన్స్ కి సంబంధించి ఎక్కువగా ఇస్లాం సంబంధిత అంశాల గురించి మనం నేర్చుకున్నాం. ఫ్రాన్స్ కి టర్కీకి మధ్యలో జరుగుతున్న మాటల యుద్ధం. ఒకవేళ ఇద్దరు మనుషులు ఎదురు పడితే మాత్రం కొట్టుకునేంత కోపం ఉంది ఇద్దరికి. ఒకటి మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, ఎమాన్యుయల్ మెక్రాన్ అంటాం, ఎమాన్యుయల్ మెక్రాన్. మరియు టర్కీ అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు, ఎర్డోగన్, రిసెప్ తయ్యిబ్ ఎర్డోగన్. చాలాసార్లు చెప్పాను ఈ పేరు, ఎర్డోగన్. ఈ ఇద్దరి మధ్యలో కూడా ఇస్లాం సంబంధిత అంశం విషయంలో చాలా వివాదాలు జరుగుతున్నాయి. ఒకరికొకరు పర్సనల్ గా దూషించుకుంటున్నారు. ఇస్లాంకి సంబంధించి తను చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో దేశంలో ఇస్లాం సంబంధిత దేశాలు ఎవరు కూడా రియాక్ట్ అవుతలేరు. టర్కీ మాత్రం రియాక్ట్ అవుతోంది. ఎందుకు అని కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు అర్మేనియా, అజర్బైజాన్ విషయంలో గురించి కూడా. సో అలా ప్రపంచంలో ఎక్కడ ఇస్లాం సంబంధిత అంశం వివాదాస్పదం అయినా కూడా దానికి విషయంలో మాట్లాడడానికి వచ్చే వ్యక్తి టర్కీకి సంబంధించి ఎర్డోగన్. సో ఇటీవల ఫ్రాన్స్ విషయంలో చాలా ఇస్లాంకి సంబంధించి కొన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి. యాక్చువల్గా చార్లీ హెబ్డో
ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ చార్లీ హెబ్డో గురించి కూడా మీకు ఏంటంటే ఇటీవల కాలంలో ఒక అంశాన్ని చెప్పాను. చార్లీ హెబ్డో అనే ఒక పత్రికా కార్యాలయం పైన ఇస్లాం సంబంధిత ఒక వివాదం జరిగిందని చెప్పేసి చార్లీ హెబ్డో పత్రికా కార్యాలయం ఏం చేసిందంటే ఇస్లాంకి సంబంధించి మహమ్మద్ ప్రవక్త ఉంటారు కదా, మహమ్మద్ ప్రవక్తతో కూడిన ఒక కార్టూన్ని ప్రచురించింది. సో ఈ స్టోరీ అంతా మీకు ఎర్లియర్గా చెప్పాను ఆల్మోస్ట్ 1 month బ్యాక్. సో అలా కార్టూన్ ప్రచురించింది. అందుకు కారణంగా కొంతమంది టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో దానిపైన దాడి చేశారు బాంబులతో, తుపాకులతో. అలా 2 సంవత్సరాలు చార్లీ హెబ్డో కార్యాలయం మూతపడిపోయింది. జస్ట్ ఇటీవల కాలంలో ఓపెన్ అయింది. ఆ అంశాన్ని కూడా మనం నేర్చుకున్నాం. జస్ట్ 2 months బ్యాక్ చార్లీ హెబ్డో కార్యాలయాన్ని పునఃప్రారంభించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ గారు. సో అలా ఆ కార్యక్రమంలో కూడా అసలు ఎందుకు మూతపడింది అని చెప్పేసి దాని గురించి కొన్ని వివాదాలు మాట్లాడారు. అండ్ చార్లీ హెబ్డో చేసిన మరొక కార్యం ఏంటంటే మరొకసారి పునఃప్రారంభించబడిన తర్వాత మరొకసారి మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి ఆ కార్టూన్ను తిరిగి ప్రచురించింది. ఆ తిరిగి ప్రచురించబడిన కార్టూన్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్లో ప్రచురించబడిన మహమ్మద్ ప్రవక్త పేరుతో ఒక కామెడీ వ్యంగ్య చిత్రం ఏదైతే ఉంటుందో దేశవ్యాప్తంగా బ్యానర్ల పైన అక్కడ ఇక్కడ కూడా పోస్ట్ చేశారు. ఒక స్కూల్లో ఇటీవల ఒక టీచరు విద్యార్థులకు పాఠాలు నేర్పేటప్పుడు ఆ మహమ్మద్ ప్రవక్త ఫోటో చూపించాడు. ఎవరు? ఫ్రాన్స్కి సంబంధించిన ఉపాధ్యాయుడు. సో దాన్ని ఆగ్రహించిన ఇస్లాం మత ఒక అబ్బాయి అక్కడికక్కడే ఆ స్కూల్లో టీచర్ తల నరికేశాడు. అది దేశవ్యాప్తంగా ఆందోళన జరిగినాయి. సో ఇవి చాలా జరిగినాయి. అలా ఇటీవల కాలంలో ఇస్లాంకి సంబంధించి చాలా ఘర్షణల విషయంలో ఫ్రాన్స్ వార్తలు నిలిచింది. ఒకానొక సందర్భంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం చెప్పాడంటే అసలు ఇస్లాం అంటేనే టెర్రరిజం అని కూడా ప్రస్తావించాడు. చాలా అంశాలు జరుగుతున్నాయి. సో అలా ప్రస్తుతం ఇస్లాంకి సంబంధించి చాలా వివాదాల నడుమ ఉంటున్నాడు మెక్రాన్. సో ఈ రోజు ఒక డ్రాఫ్ట్ యాక్ట్ ని తీసుకొచ్చాడు. ఆ యాక్ట్ ఏంటంటే యాంటీ ఇస్లామిజం యాక్ట్. యాంటీ ఇస్లామిజం, ఇస్లామిజం అంటే ఇస్లాం మతానికి సంబంధించింది. యాంటీ ఇస్లామిజం అనే ఒక డ్రాఫ్ట్ యాక్ట్ కి రూపకల్పన చేశాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. ఇందులో పొందుపరచబడిన అంశాలు ఏంటంటే దేశంలో ఉన్న ఇస్లాంకి సంబంధించిన మసీదులు అవి ఏవైతే ఉంటాయో వాటిపైన సర్విలెన్స్ ని పెంచుతున్నారు. సర్విలెన్స్ అంటే నిఘా పెంచుతున్నారు. ప్రతి మసీద్ దగ్గర కూడా కెమెరాలు పెట్టడం కానివ్వండి, అక్కడ పోలీసులను ఉంచడం కానివ్వండి, అలా దేశంలో ఉన్న ఇస్లాం మత స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మరింతగా నిఘా పెంచబోతున్నాడు. మరియు దాంతోపాటు ఇస్లాం కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిపైన సూపర్విజన్ కూడా ప్రభుత్వం చేస్తుందట. సూపర్విజన్ అంటే ఏంటి? ఇస్లాంకి సంబంధించి ఎగ్జాంపుల్ మనం మద్రసాలు అంటాం. ఖురాన్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో ప్రవచనాలు నేర్పుతారు అక్కడ మద్రసాలు. మనకు హిందువుల్లో అగ్రహారాలు ఎలాగానో వీళ్ళకి అట్లా ఉంటాయి. సో అలా ఈ మద్రసాలకి సంబంధించి కానివ్వండి, ఇస్లాంకి సంబంధించిన కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా వాటిపైన సూపర్విజన్ మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకుంటుందట. సూపర్విజన్ అంటే ఏంటి? దాదాపు అక్కడ ఏమేమి నేర్పుతున్నారు, పిల్లలకు చిన్నప్పటి నుండి ఎలాంటి పద్ధతులు నేర్పుతున్నారని చెప్పేసి అది కూడా ప్రభుత్వమే ఇన్వాల్వ్ అవుతుందట. ఎందుకంటే చాలా వరకు తను చేసిన ఇటీవల వ్యాఖ్యలు ఏంటంటే మీ మతం ఆధారంగానే చాలా వరకు కొంతమంది తప్పుదారిన పడుతున్నారని చెప్పేసి కూడా ఒకనొక సిచ్యువేషన్లో ఇస్లాంని పరిపూర్ణంగా వ్యతిరేకిస్తున్న వ్యక్తి తను. సో ప్రపంచంలో ప్రస్తుతం ఇస్లాంని బద్ధశత్రువు ఎవరంటే మెక్రాన్. సో అలా ఇస్లాం మతానికి సంబంధించి ఇస్లామిజాన్ని తగ్గించడానికి, ఇస్లామిజం వేరు ఇస్లాం వేరు, మతం వేరు మతతత్వం వేరు. మతం ప్రతి ఒక్కరు ఆచరిస్తారు కానీ మతతత్వం అనేది తప్పు. మతతత్వం అంటే ఏంటి? నా మతమే గొప్పది అని చెప్పేసి వేరే మతాలపైన దాడులు చేయడం, వేరే మతం వారిని చంపడం. సో ఈ 2 టర్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సోషాలజీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. మతం వేరు మతతత్వం వేరు, కులం వేరు కులతత్వం వేరు. తత్వం అంటే అహం, నాది మాత్రమే గొప్పదని చెప్పుకోవడం. అలా ఇస్లామిజం అంటే ఇస్లాంకి సంబంధించిన తత్వం, నా మతం మాత్రమే ఉండాలని చెప్పేసి దేశంలో చాలా వరకు క్రైమ్స్ చేస్తున్నారు ఇస్లాం మతాన్ని ఆచరించేవారని చెప్పేసి ఆ క్రైమ్ రేట్ని తగ్గించడానికి ఈ నూతన చట్టాన్ని రూపకల్పన చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ గారు ప్రస్తావించారు. అలా సూపర్విజన్ పెంచుతున్నాడు. ఏవైతే ఉంటాయో వారికి సంబంధించిన స్కూల్స్, ఇస్లాంకి సంబంధించిన నేర్పించే పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరగాలి. మరియు దేశంలో ఉండే ఏవైతే ఉంటాయో ముఖ్యంగా మసీదులు కానివ్వండి ఇలాంటివి ఉంటాయి కదా వాటిపైన కూడా సంపూర్ణ నిఘా ప్రభుత్వం చూస్తుందట. సో ఇస్లాంకి సంబంధించి ఏదైనా కార్యకలాపాలు ఏమైనా జరిగినాయి అనుకోండి, వారు ఏదైనా దుశ్చర్యలకు దిగితే మాత్రం వారిపైన పెద్ద శిక్ష కూడా వేస్తామంటున్నారు. ఇంకొకటి హిజాబ్ పైన నిషేధాన్ని విధించాడు. హిజాబ్ అంటే ఏంటి? మనకి బుర్కా. సో లేడీస్ ధరించే బుర్కా ఉంటుంది కదా, పరదా సిస్టమ్ అంటాం మనం. సో బుర్కా ఏదైతే ఉంటుందో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఇప్పటి వరకు ఫ్రాన్స్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ ఒకవేళ ఇస్లాం మతాన్ని అనుసరిస్తే తను హిజాబ్ అంటే బుర్కా ధరించకూడదు. ఇప్పటికే నిబంధన అమల్లో ఉంది. ఫ్రాన్స్లో చాలా రోజుల నుండి యాంటీ ఇస్లామిక్ జరుగుతుంది. సో ఈరోజు మరొక అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు కూడా హిజాబ్ని ధరించకూడదు అని చెప్పేసి ఒకటి, అంటే బుర్కా పైన కూడా నిషేధాజ్ఞలు వేయబోతున్నారు ఫ్రాన్స్ ప్రభుత్వం. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. యాంటీ ఇస్లామిక్ డ్రాఫ్ట్ చట్టంతో ఇటీవల వార్తల్లో నిలిచిన దేశం ఏది అంటారు? సో యాంటీ ఇస్లాం అంటేనే గుర్తు తెచ్చుకొని ఫ్రాన్స్. ఇటీవల ఫ్రాన్స్కి సంబంధించి చాలా వివాదాలు ఇస్లాంకి సంబంధించి చోటు చేసుకుంటున్నాయి. సో ఎందుకు అంటే యాక్చువల్గా తన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే దేశంలో చాలా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్లో ఎవరైతే సూత్రధారులను పట్టుకుంటున్నారో పోలీసులు, వారిని ఎంక్వైరీ చేస్తే వారు ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్నారు. అండ్ ఇటీవల కొంతమంది ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. అదేంటంటే ఎవ్రీ టెర్రరిస్ట్ ఈజ్ ఇస్లాం బట్ నాట్ ఎవ్రీ ఇస్లామిక్ ఈజ్ టెర్రరిస్ట్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే ఏంటి? టెర్రరిస్టులు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారేమో, కానీ ఇస్లాం మతంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా టెర్రరిస్ట్ కాదని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా కొన్ని ఆందోళనలు జరిగాయి. అమెరికా విషయంలో కానివ్వండి, ఎందుకంటే చార్లీ హెబ్డో కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు చాలా వరకు కొన్ని చోటు చేసుకున్నాయి. అవన్నీ ఏంటంటే చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి. సో అలా మతతత్వం ఏదైతే ఉంటుందో ఇస్లాం మతాన్ని దృష్టిలో ఉంచుకొని యాంటీ ఇస్లామిక్ చట్టంతో ఈరోజు ఫ్రాన్స్ వార్తల్లో నిలిచింది. అండ్ మరొక అంశం, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఉజ్బెకిస్తాన్ సంబంధాలు ఈరోజు వార్తలు నిలిచాయి. ఇండియా ఉజ్బెకిస్తాన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియా ఉజ్బెకిస్తాన్ ఇరు దేశాధినేతల మధ్యలో ఒక వర్చువల్ సమావేశం నిన్న జరిగింది. ఆ వర్చువల్ సమావేశంలో చాలా అంశాల విషయంలో ఇరు దేశాధినేతలు చర్చలు జరిపారు. కొన్ని కీలక అంశాల విషయంలో ఏకాభిప్రాయంతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. దాదాపు 9 అంశాల విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈరోజు వార్తలు నిలిచిన ఇండియా ఉజ్బెకిస్తాన్ సంబంధాలు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ 9 ఒప్పందాల్లో కూడా పోటీ పరీక్షల్లో కొన్ని మాత్రం అడుగుతారో అవేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ ఇంకొక అంశం, ఈ వర్చువల్ సమ్మిట్ లో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. మరియు ఉజ్బెకిస్తాన్ నుండి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు ఈ సమావేశంలో అంటే ఉజ్బెకిస్తాన్ ప్రస్తుతం దేశాధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ పేరు గుర్తుంచుకోండి, షౌకత్ మిజియోయేవ్. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఎందుకంటే భారతదేశంతో చర్చలు జరుపుతున్న ఏ దేశమైనా ఒప్పందాల విషయంలో ఏదైనా దేశం వార్తలు నిలిచింది అనుకోండి, ఆ దేశాధ్యక్షుడు కానీ ఆ దేశ ప్రధాని కానీ ఎవరైతే వార్తలు నిలుస్తారో వారి పేరు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే పర్సన్ ఎలివేట్ అవుతున్నప్పుడు. సో పోటీ పరీక్షలు ఖచ్చితంగా అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ షౌకత్ మిజియోయేవ్. ఏ దేశాధ్యక్షుడు ఇటీవల ఎందుకు వార్తలు నిలిచారు అంటారు. సో అలా ఇండియా ఉజ్బెకిస్తాన్ సంబంధాల విషయంలో ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్. సో అలా 9 అంశాల విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం ఏకాభిప్రాయంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి. అందులో కొన్ని అంశాలు పోటీ పరీక్షలు అడుగుతారు. ఫస్ట్, సైబర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ అంటున్నాను, సైబర్ భద్రత. ప్రస్తుతం భారతదేశాన్నే కాదు ఉజ్బెకిస్తాన్నే కాదు ప్రపంచాన్నే పట్టి పీడిస్తున్న సమస్య సైబర్ దాడులు, సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి. ఈరోజు మన వ్యవస్థ మొత్తం కూడా ఆన్లైన్ విధానంలోకి పయనిస్తోంది. మనం చూస్తున్నాం చిన్నపిల్లల స్కూల్ ఆన్లైన్ స్కూల్ అయిపోయింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది. మరియు మన యొక్క కార్యకలాపాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాము, ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ విధానంలోకి మళ్ళుతోంది. ఇలాంటి ఆన్లైన్ విధానంలోకి మళ్ళడం ద్వారా మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ చాలా వరకు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఎందుకంటే ఆన్లైన్ విధానంలో రక్షణ పరమైన సమస్యలు వస్తున్నాయి. మన డేటా చోరీకి గురవడం కానివ్వండి, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినాం అనుకోండి మన డబ్బులు, ఆ ఆన్లైన్ విషయంలో కూడా మన డబ్బులకు సెక్యూరిటీ సంబంధిత అంశాలు చాలాసార్లు వార్తలు నిలుస్తున్నాయి. సో మన డబ్బులు పోయినాయని ఎవరో కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పేసి అడిగితే పోవడం అని చెప్పేసి అలా సైబర్ దాడులకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఇలాంటి సైబర్ దాడులకు ప్రజలు బలవకుండా భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక అవగాహన కార్యక్రమంతో ఇటీవల చాలా అంశాలు మనం చర్చించుకున్నాం, వార్తలు నిలుస్తున్నాయి. ప్రజలకి సైబర్ దాడుల పట్ల అవగాహన కల్పించి ఆ సైబర్ దాడుల బారిన వారు బలవకూడదని చెప్పేసి అవగాహనతో వార్తలు నిలుస్తున్నాయి. అలాంటి సైబర్ సెక్యూరిటీ సంబంధిత అంశాల విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవాలి. ఏదైనా సైబర్ సమస్య తలెత్తినప్పుడు ఇరు దేశాలు కూడా కలిసి సమస్యను పరిష్కరించుకోవాలి, ఇదొక అంశము. మరియు దాదాపు చాలా అంశాల విషయంలో కూడా డిజిటల్ సాంకేతికతను ఉపయోగించుకోవాలట. డిజిటల్ సాంకేతికత అంటే ఇది కూడా మొత్తం ఆన్లైన్ విధానం అనుకోండి. ఏదైనా ఇరు దేశాలకి సంబంధించి ఏదైనా అభిప్రాయమే కానివ్వండి, ఏదైనా అంశమే కానివ్వండి, వాణిజ్య సంబంధిత ఒప్పందాలే కానివ్వండి, ఏదైనా కూడా డిజిటల్ సాంకేతికతతోనే ముందుకు పోవాలని చెప్పేసి ఒక అంశం విషయంలో ఒప్పందం జరిగింది. మరొకటి, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మరొక సమస్య తీవ్రవాద సమస్య. తీవ్రవాద మరియు ఉగ్రవాద సమస్యలు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ప్రపంచంలో తీవ్రవాద సమస్యల బారిన చాలా దేశాలు పడుతున్నాయి. అలాంటి తీవ్రవాద సమస్యల విషయంలో పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు కూడా పరస్పరం ముందుకు రావాలి. సో తీవ్రవాద సమస్యలను అంతం చేయాలి, ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలి. సో అలా ఇరు దేశాలు కూడా చర్చించుకుని ఒక ఒప్పందం జరుపుకున్నారు. మరియు దాంతో పాటు ఒక దేశం గురించి ప్రస్తావన వచ్చింది ఇక్కడ, ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో
శాంతి భద్రతా సమస్యలు ఏర్పడ్డాయి. శాంతి సమస్యల పోరాటం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఏవైతే శాంతి సమస్యల విషయంలో కారణాలుగా ఉన్నాయో ఆ సమస్యలను ఇరు దేశాలు కూడా పరస్పరం ముందుకు వచ్చి శాంతి స్థాపన చేయాలి ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి ఇరు దేశాలు చర్చించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మోస్ట్ ఫ్రెండ్లీ నేషన్ రెండింటికి కూడా. సో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా శాంతి సమస్య విషయంలో పరిష్కారం కోసం ఇరు దేశాలు ఒక అంశాన్ని ప్రస్తావించారు. సో అక్కడ ఒప్పందం కూడా చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఇరాన్ కూడా ఇక్కడ వార్తల్లో నిలిచింది. ఇరాన్. సో ఇరాన్ విషయంలో కూడా ఇరు దేశాలు ఒక అంశాన్ని ప్రస్తావించారు. అదేంటంటే భారత ప్రోత్సాహంతో ప్రస్తుతం ఇరాన్ లో నిర్మించబడుతున్న ఒక పోర్ట్, చాబహార్ పోర్ట్, చాలా సార్లు చెప్పాను. చాబహార్ పోర్టుకు సంబంధించి మ్యాప్ పాయింటింగ్ లో కూడా చూపించాను. అది ఎక్కడ ఉంటుంది, దాని స్ట్రాటజిక్ లొకేషన్ ఏ రకంగా మనకు అడ్వాంటేజ్ గా ఉంటుంది, మనకు పాకిస్తాన్ ని పక్కన పెట్టి వ్యాపార సంబంధిత వాణిజ్య సంబంధిత అంశాల విషయంలో ఎలాంటి లాభం చాబహార్ పోర్ట్ తో కలుగుతుంది అని చెప్పేసి చాలా అంశాలు మనం చూసాం. ఒక్కసారి చూడండి, చాబహార్ గురించి ఎక్స్క్లూజివ్ చెప్పాను నేను ఒకసారి, ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ చెప్పాను. చాబహార్ పోర్ట్, అలాంటి చాబహార్ పోర్ట్ విషయంలో ఇరు దేశాలు కూడా ఒక పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. చాబహార్ పోర్ట్ విషయంలో ఉజ్బెకిస్తాన్, భారత్ మరియు ఇరాన్ కలిసి ముందుకు రావాలి. ఎందుకంటే వాణిజ్యపరమైన అంశాల విషయంలో చాబహార్ పోర్ట్ అనేది చాలా సమస్యలను ఈరోజు పరిష్కరిస్తుందని చాబహార్ పోర్ట్ విషయంలో కూడా ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. మరియు వీటితో పాటు కొన్ని మిస్లీనియస్ అంశాలు ఉన్నాయి. దాదాపు ఇరు దేశాలకి సంబంధించి వాణిజ్యపరమైన సమస్యలే కానివ్వండి, డాటా షేరింగ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ వార్తలు ఇచ్చాయి. కానీ సైబర్ సెక్యూరిటీ ఒకటి గుర్తుంచుకోండి. ఆఫ్ఘనిస్తాన్ శాంతి స్థాపన ఒకటి, మరియు ఇరాన్ లో నిర్మించబడుతున్న చాబహార్ పోర్ట్ విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవాలి. సో వాణిజ్య సంబంధిత సమస్యలు ఎలా పరిష్కరించబోతోంది చాబహార్ పోర్ట్ అని చాలా చర్చలు జరిపారు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ డిజిటల్ సాంకేతికతను ప్రతి అంశంలో కూడా ఇరు దేశాలు వాడుకోవాలని చెప్పేసి ఒక అంశం, డేటా షేరింగ్ సంబంధిత అంశాలే కానివ్వండి చాలా వరకు. సో అలా ఈరోజు ఇండియా ఉజ్బెకిస్తాన్ సంబంధాలు వార్తలు నిలిచాయి. నేరుగా ప్రిలిమ్స్ లో ఇవన్నీ కూడా అడిగారు, ఏ అంశాలను ఎప్పుడు అడిగారు. కాకపోతే ఇటీవల వార్తలు నిలిచిన ఇండియా ఉజ్బెకిస్తాన్ సంబంధాల్లో ఉజ్బెకిస్తాన్ నుండి ఎవరు పార్టిసిపేట్ చేశారు, సో అదొకటి అడుగుతారు. December 11 నిన్న ముగిసింది. సో నిన్న వర్చువల్ ప్రారంభమైన నిన్ననే ముగిసిపోయినాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇరు దేశాలకి సంబంధించి కీలక నేతలు పార్టిసిపేట్ చేశారు. దేశాధ్యక్షుడు, మన దేశ ప్రధాని, ఇదొకటి. అండ్ ఇక్కడ వాణిజ్యం అని చెప్పాను కాబట్టి ఇంకొకటి యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఒక పదం ఇటీవల వార్తలు నిలిచింది. బంగ్లాదేశ్ కి సంబంధించి, బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సంవత్సరం. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే బంగ్లాదేశ్కి 1971లో స్వాతంత్రం వచ్చింది. బంగ్లాదేశ్కి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించిన దేశం భారతదేశం. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మనకు ఏదైతే ఉంటుందో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947, అప్పుడు పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో మతం ఆధారంగా ఏర్పడిన దేశము. మన భారతదేశం నుండి పాకిస్తాన్ మతం ఆధారంగా వేరు చేయబడింది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడింది, కానీ 2 ప్రాంతాలుగా ఏర్పడింది. అలా 2 ప్రాంతాలు, ఒకటి వెస్టర్న్ పాకిస్తాన్, ఒకటి ఈస్టర్న్ పాకిస్తాన్. సో అలా ప్రాంతాలు వేరేసరికి మధ్యలో ఇండియా ఉంది. సో ఈ 2 ప్రాంతాల మధ్యలో అభిప్రాయ భేదాలు, ఘర్షణలు చెలరేగాయి. సో ఇరు దేశాలు ఒకరిపైన ఒకరు యుద్ధం చేసుకోవడము, చివరికి ఈస్ట్ పాకిస్తాన్ కాస్త ఈ రోజు బంగ్లాదేశ్ గా మారింది. ఈ రోజు వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో వెస్ట్ పాకిస్తాన్ గా మనకి ఈరోజు చూస్తున్నాం. సో అలా ఈ రోజు పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాంటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది భారతదేశం. సో అలా బంగ్లాదేశ్ సంబంధించి 1971 స్వాతంత్రం. సో అలా ఈ సంవత్సరం 50 సంవత్సరాల ఈ జ్ఞాపకాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ ఒక దేశంతో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏ దేశం అంటారు, అదొకటే గుర్తుంచుకోండి, భూటాన్. సో భూటాన్ బంగ్లాదేశ్ మధ్యలో ఇటీవల ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. దాదాపు భారతదేశానికి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ బాగానే జరుగుతాయి, కానీ బంగ్లాదేశ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, అంటే మనకి ప్రిఫరెన్స్ అంటే ప్రాధాన్యత ఆధారంగా వాణిజ్య ఒప్పందం అన్నట్టు. సో ఏదైనా ఒక దేశంతో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక ఒక దేశం జరుపుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ నుండి ఎగుమతి అయ్యే వస్తువుల విషయంలో అక్కడ దిగుమతి సుంకాలు కానివ్వండి, చాలా విషయాల్లో కూడా మనకు కొన్ని ఫ్రీ అనేది అవుతుంది. అంటే ఫ్రీ అని కూడా కాదు, చాలా విషయాలు కూడా ఎగుమతుల విషయంలో సులభతర ప్రక్రియ జరుగుతుంది. అలా ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధిత అంశంతో బంగ్లాదేశ్, భూటాన్ సంబంధాలు వార్తలు నిలిచాయి. బంగ్లాదేశ్ నుండి దాదాపు 34 వస్తువులు ఎగుమతి అయ్యేటి ఏవైతే ఉంటాయో సులభతరంగా వాణిజ్యం జరుగుతుంది ఇక భూటాన్కి. సో ఇదొకటి కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక అంశాన్ని ప్రస్తావించింది బంగ్లాదేశ్. సో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ సెకండ్ దేశంగా ఇండియా కూడా వార్తలను నిలవబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఒకటి యాడ్ చేసుకోండి. సో అలా ఈ రోజు ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్.
కాకపోతే వాణిజ్య సంబంధిత అంశం అన్నాను కాబట్టి ఒకవేళ అడిగితే అడగవచ్చు. ఇటీవల తరచూ బంగ్లాదేశ్ వార్తలు నిలుస్తుంది కాబట్టి ఇది ఒకటి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ రేపు సంబంధించి కానివ్వండి, మహిళలపై జరుగుతున్న హింసల విషయంలో మరణశిక్ష విధిస్తూ చట్టం రూపంలో వార్తలు నిలిచింది. మరి ఇటీవల మద్రసాలు ఏవైతే ఉంటాయో ట్రాన్స్జెండర్ల కోసం సపరేట్, ఇస్లాంని అనుసరించే ట్రాన్స్జెండర్ల కోసం సపరేట్ మద్రసాల ఏర్పాటు. మరి ఈరోజు ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ భూటాన్. మరియు భారతదేశానికి సంబంధించి ఇటీవల కొన్ని శునకాలను కూడా భారత ప్రభుత్వం గిఫ్ట్ గా ఇచ్చింది బంగ్లాదేశ్కి. అదొకటి ఇంపార్టెంట్. రైళ్లకు సంబంధించి రైలు ఇంజన్లను కూడా గిఫ్ట్ గా ఇచ్చింది. మరియు రెడ్డిపాలెం మిరపకాయలకు సంబంధించి కానివ్వండి. సో ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది బంగ్లాదేశ్ సంబంధించి, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలో ఒక ఒప్పందం వార్తలో నిలిచింది. బైజూస్. సో బైజూస్ సంస్థ ఆన్లైన్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా మందికి తెలిసి ఉంటుంది. సివిల్స్ కానివ్వండి, గ్రూప్స్ కానీ చాలా వరకు కోచింగ్స్ ఇస్తారు. సో బైజూస్ సంస్థకి మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి ఇప్పటికు ఒక 10 సార్లు చూసాము. మనం స్వదేశ్ అనే ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పాను, అప్పుడు కూడా చెప్పాను. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మనకు పేరులోని స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన జాతీయ సంస్థ. సో ఈ సంస్థతో బైజూస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎవరి విషయంలో అంటే భారతదేశంలో ఉన్న టీచర్స్ ఎవరైతే ఉంటారో, టీచర్స్ ట్రైనీస్ ఎవరైతే ఉంటారో, విద్యా సంస్థలో పనిచేసేవారు, కాలేజీలో పనిచేసే లెక్చరర్స్, వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షను వీరు కలుగజేస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇరు పార్టీల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. పార్టీస్ అనకూడదు, సో పార్టీసే. సో ఒకటి బైజూస్ కి మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్యలో భారతదేశంలో టీచర్స్ ఎవరైతే ఉంటారో, ఉపాధ్యాయులు, వారికి నైపుణ్యాభివృద్ధి సంబంధిత అంశాల కోసము ఒక ఒప్పందం జరిగింది. సో ఇది ఒక్కటే గుర్తుంచుకోండి సరిపోతుంది. బైజూస్ మరియు ఎన్ఎస్డిసి మధ్యలో కుదిరిన ఒప్పందం సారాంశం ఏంటి అంటే, సో టీచర్స్ కి స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశిత అంశం విషయంలో ఒప్పందాలు జరిగాయి. ఇది ఒక్కటి జస్ట్ ఒక బిట్టు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొకటి రాష్ట్రీయ అంశాల్లో మార్కుక్ పోలీస్ స్టేషన్ వార్తలు నిలిచింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశము మార్కుక్ పోలీస్ స్టేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారి సొంత నియోజకవర్గ పరిధిలో ఏర్పాటైంది సిద్దిపేట జిల్లాలో. సో మార్కుక్ పోలీస్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలతో నిర్మించింది. ఒక ఐటీ కంపెనీ లాగా ఉంటుంది పోలీస్ స్టేషన్. సో చాలా పెద్ద పోలీస్ స్టేషన్. సో అలా ఈ మార్కుక్ పోలీస్ స్టేషన్ ని 15 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. మరియు ఇందులో పోలీసులకి సంబంధించి స్పోర్ట్స్ కానివ్వండి, స్పోర్ట్స్ సౌకర్యాలు, మరియు పోలీసులు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా జిమ్ సౌకర్యాలు, మరియు మొత్తం టెక్నాలజీస్, పోలీస్ స్టేషన్ మొత్తం కూడా మనకు సిస్టమ్స్, కంప్యూటర్ల ద్వారానే సమస్యల పరిష్కారం కోసం అలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తరపించే ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణము మార్కుక్ పోలీస్ స్టేషన్. తెలంగాణలో ఒక నూతన పోలీస్ స్టేషన్ యొక్క ప్రారంభ కార్యక్రమం నిన్న జరిగింది. సో ఎవరు ఇనాగ్రేట్ చేస్తారు పోలీస్ స్టేషన్ అనగానే? పోలీస్ స్టేషన్ శాఖ మంత్రి ఏంటి? హోమ్ మినిస్టర్. సో మహమూద్ అలీ గారు. సో మహమూద్ అలీ గారి చేతుల మీదుగా మార్కుక్ పోలీస్ స్టేషన్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, ఎందుకంటే పోలీస్ బాస్ కాబట్టి తను కూడా అటెండ్ అవుతారు. సో అలా మార్కుక్ పోలీస్ స్టేషన్ ఎలా అడుగుతారు ఎగ్జామ్ అంటే రాష్ట్రీయ అంశాలు. ఇటీవల వార్తలు నిలిచిన మార్కుక్ పోలీస్ స్టేషన్ ఏ జిల్లాలో ఏర్పాటైంది, ఎవరి నియోజకవర్గంలో ఏర్పాటైంది? ప్రత్యేకత ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత విలువలతో ఏర్పాటు చేయబడ్డ పోలీస్ స్టేషన్. హైదరాబాద్ లో కూడా ఇలాంటి పోలీస్ స్టేషన్ లేదు, అంత పెద్ద పోలీస్ స్టేషన్. సో అలా మార్కుక్ పోలీస్ స్టేషన్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం నిన్న జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్. నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్. సో సాధికారతకు సంబంధించి సో నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ అనే ఒక అంశము నిన్న తెలంగాణ విషయంలో వార్తలు నిలిచింది. సో నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ అనే ఒక కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు జి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఎక్కడ అంటే హకీంపేట్. సో హకీంపేట అనగానే మనకి ఇంకొక అంశం గుర్తుకురావాలి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటన చేశారు. హకీంపేట్లోనే మనకు భారత్ బయోటెక్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ అభివృద్ధి దశలను పరీక్షించారు. సో అదొకటి ఇంపార్టెంట్. సో అలా హకీంపేట్లో ఉన్న సిఆర్పిఎఫ్ సెంటర్, సిఆర్పిఎఫ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. మనకు సెంట్రల్ కేంద్ర బలగాలు చాలా ఉంటాయి. ఇటీవల తరచూ చూస్తున్నాం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సే కానివ్వండి, వికాస్ బెటాలియనే కానివ్వండి, మార్కోసే కానివ్వండి, నావికా దళాలు కానివ్వండి, ఇటీవల అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి మనకు సిఐఎస్ఎఫ్ఏ కానివ్వండి, సో అలా చాలా ఎన్ఎస్జీ కానివ్వండి, మనకు చాలా కేంద్ర బలగాలు ఉంటాయి. అలాంటి కేంద్ర బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కేంద్రం ఏదైతే హకీంపేటలో ఉందో అందులో ఒక ప్రత్యేక
సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగులు అంటే వారు మనకి ఏదైనా అవయవ లోపంతో కానివ్వండి, ఏదైనా సమస్యలతో ఎదుర్కొనే వారు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సిఆర్పిఎఫ్ తో పాటు కేంద్ర బలగాలు ఎవరైతే శాశ్వత అంగవైకల్యాన్ని పొందారో వారికి ఇక్కడ కొన్ని రిక్రియేషన్స్ అంటే ఏంటంటే వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం కానివ్వండి, వారి ద్వారా వాళ్ళకి అనుకూలమైన పనులు చేయించుకోవడం కానివ్వండి. సో ఎక్స్క్లూజివ్గా దివ్యాంగుల కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఈరోజు వార్తలు నిలిచింది. సిఆర్పిఎఫ్కి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ ఇటీవల ఏ రాష్ట్రంలో వార్తలోకి వచ్చింది, ఎవరు ఇనాగ్రేట్ చేశారో. సో దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, శాశ్వత సమస్యలతో పోరాడే వారు ఎవరైతే ఉంటారో, ఇప్పటివరకు కేంద్ర బలగాల్లో పనిచేసిన వారు ఎవరైతే ఉంటారో ఆ సిబ్బందికి చాలా వరకు యుద్ధాల్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, తీవ్రవాదులను పట్టుకోవడంలో కానివ్వండి, ఇలాంటి అంశాల్లో వారికి కాల్పులు జరగడం ద్వారా, బాంబులు పేయడం ద్వారా వారికి అంగవైకల్యం రావచ్చు. సో అలా శాశ్వతంగా సమస్యలతో పోరాడే వారు ఎవరైతే ఉంటారో వారిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటు ఈరోజు వార్తలు నిలిచింది తెలంగాణకు సంబంధించి. ఇందులో వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వారికి కావాల్సిన స్పోర్ట్స్ సంబంధిత అంశాల విషయంలో కానివ్వండి, చాలా వరకు కూడా వారికి కొంచెం ఒక ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఒక సంస్థ ఏర్పాటు చేయబడింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సంస్థ కాబట్టి సెంట్రల్ మినిస్టర్ గారు ఆవిష్కరించారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ డిపార్ట్మెంట్ పరిధిలో ప్రారంభమైంది అంటారు? సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్ జో బిడెన్, కమలా హారిస్. సో టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన పర్సన్ ఆఫ్ ఇయర్ గా ఈరోజు వార్తలు నిలిచారు. పర్సన్ ఆఫ్ ద ఇయర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల టైమ్ మ్యాగజైన్ సంబంధించి ఒక అంశాన్ని మీకు లాస్ట్ వీక్ లో చర్చించాను. సో December 4th ఐ థింక్. ఏంటంటే టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన కిడ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పాను. కిడ్ ఆఫ్ ద ఇయర్ భారత సంతతి వ్యక్తి గీతాంజలి రావు అన్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ కిడ్ ఆఫ్ ద ఇయర్ అంటే గీతాంజలి గుర్తుకు రావాలి. ఈరోజు పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఈ ప్రపంచంలో ఈ సంవత్సరంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులుగా ఈ ఇద్దరిని గుర్తించి టైమ్ మ్యాగజైన్ ఈ సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ద ఇయర్ గుర్తించి వారిని కవర్ ఫోటోగా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్ అమెరికా బేస్డ్ టైమ్ మ్యాగజైన్ ఏ వ్యక్తినైతే కవర్ పేజీగా వేస్తుందో వారు చాలా వరకు కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అన్నట్టు. అలా ఈ సంవత్సరం కవర్ పేజీలో వీరి ఫోటోస్ వేయడం కాకుండా ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టింది. అదేంటంటే చేంజింగ్ అమెరికాస్ స్టోరీ, చేంజింగ్ అమెరికాస్ స్టోరీ అంటే అమెరికా చరిత్రను, అమెరికా కథను మార్చబోతున్నారు వీరు అని చెప్పేసి ఒక చిన్న ట్యాగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, భారత సంతతి వ్యక్తి. మరియు జో బిడెన్ గురించి ఇటీవల తరచూ చూస్తున్నాం. అమెరికా చరిత్రలోనే అత్యంత సీనియర్, అత్యంత పెద్ద వయసులో అమెరికా అధ్యక్షుడుగా అవ్వబోతున్నాడు. January 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 306 స్థానాలు, 232 ఏమో డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఘనమైన రీతిలో ఒక విజయాన్ని కూడా అందుకున్నాడు. సో ఈ రోజు జో బిడెన్ చాలా సమస్యలు, తన పర్సనల్ లైఫ్ లో చాలా సమస్యలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి ఈ రోజు అమెరికా చరిత్రను మార్చబోతున్నాడని చెప్పేసి పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సంవత్సరానికి గాను 2020 సంవత్సరానికి గాను టైమ్ మ్యాగజైన్ ఎవరిని ప్రకటించిందంటే పర్సన్ అనే ఇచ్చింది. కాకపోతే ఇద్దరు వ్యక్తులు పర్సన్ ఆఫ్ ద ఇయర్. దీనికి ఎవరెవరు కాంపిటీషన్ వచ్చారంటే ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కోసము, ఒకటి డొనాల్డ్ ట్రంప్, సెకండ్ యాంటోనీ ఫౌచి అంటాం. యాంటోనీ ఫౌచి పేరు నిన్నటి క్లాస్లో చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. కొటేషన్ ఆఫ్ ద ఇయర్, సెంటెన్స్ ఆఫ్ ద ఇయర్, వియర్ ద మాస్క్ అనే ఒక అంశాన్ని చెప్పాను. సో వియర్ ద మాస్క్ అనే పదం ఏదైతే సెంటెన్స్ ఉంటుందో ఈ సంవత్సరం కొటేషన్ ఆఫ్ ద ఇయర్ గా యేల్ యూనివర్సిటీ గుర్తించిందని ఒక అంశాన్ని చెప్పాను. సో అలా యాంటోనీ ఫౌచి ప్రస్తుతం ఒక గొప్ప వైద్యులు అమెరికాకు సంబంధించి, వీరిద్దరు కూడా ఈ సంవత్సరం చోటు పొందుతారు అనుకున్నారు. సో మనకి డొనాల్డ్ ట్రంపే కానివ్వండి, యాంటోనీ ఫౌచి కానివ్వండి, కానీ వారు కాకుండా టైమ్ మ్యాగజైన్ అనూహ్యంగా ఇద్దరు వ్యక్తులను పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము రాజా జాన్ చారి, తిరుప్పూర్ చారి అంటారు, రాజా జాన్ తిరుపుతూర్ చారి అంటారు. కాకపోతే రాజా జాన్ అని గుర్తుంచుకోండి. ఇతను భారత సంతతి వ్యక్తి, తెలుగువాడు. ఇతని యొక్క ప్రత్యేకత ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చారంటే ఇది కూడా అమెరికాకి సంబంధించిన వ్యక్తే. ప్రస్తుతం అమెరికా వైమానిక దళం అంటే అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ఒక కమాండర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ లో ఒక అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తి, తెలుగువాడు. అంటే తెలుగు సంతతి, తనకు తెలుగు రాదు, తన పూర్వీకులు హైదరాబాద్ లో ఉండే. సో అలా ఒక తెలుగు వాడు భారత సంతతి వ్యక్తి ఒక గొప్ప అంశంతో ఈరోజు వార్తలు నిలిచాడు. అమెరికా లేదా నాసా అంటే ఏంటి? అమెరికా స్పేస్ ఏజెన్సీ. మనకి ఇండియాకి ఇస్రో ఎలాగానో, జపాన్కి జాక్సా ఎలాగానో, అమెరికాకి నాసా అలాగా. సో నాసా 2024లో ప్రతిష్టాత్మక
ఆర్టెమిస్ కార్యక్రమాన్ని తీసుకుపోతుంది అంటున్నాను. ఆర్టెమిస్ దీని గురించి చాలాసార్లు చెప్పాను. కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా ₹1,00,00,000 ప్రశ్న ఇటీవల చూపించాను మీకు. సో ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అంటే లూనార్ మిషన్, అమెరికా చంద్రుని పైన చేయబోతున్న ప్రయోగం 2024లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందులో భాగంగా నోకియా సంస్థతో కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అక్కడ 4G సెల్యులార్ నెట్వర్క్ ఏర్పాటు విషయంలో అక్కడికి ఎవరైతే వ్యోమగాములు మన వాళ్ళు వెళ్తారో, ఈ అమెరికన్స్ వెళ్తారో, చంద్రుని పైన నడవబోతారో వారికి సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండాలని చెప్పేసి అలా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో భాగంగా 18 మందిని నాసా చంద్రుని పైకి పంపిస్తోంది. ఆ 18 మందిలో చోటు సంపాదించుకున్న భారత సంతతి వ్యక్తి రాజా చారి అని గుర్తుంచుకొని సరిపోతుంది. రాజా జాన్ చారి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో ఒక్కొక్క గొప్ప వ్యక్తులు ఉంటారు. ఎవరైతే ఉంటారో అమెరికాకి సంబంధించి అలాంటి గొప్ప వ్యక్తుల జాబితాలో 18 మందిలో చంద్రుని పైన అడుగు పెట్టబోతున్న భారత సంతతి వ్యక్తిగా ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రామానుజన్ ప్రైజ్. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా భారతదేశం నుండి ఇచ్చే పురస్కారము. రామానుజన్ ప్రైజ్ 2020 ఎవరు పొందారు అంటారు. తన పేరు గుర్తుంచుకోండి, కరోలినా అరాజో. కరోలినా అరాజో. కరోలినా అరాజో ప్రస్తుతం బ్రెజిల్ దేశానికి సంబంధించి రియో ది జెనీరోలో ఉంటున్నారు. ఒక స్కూల్ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్. సో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ లో ఒక మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నారు. తనకు చేసిన మ్యాథ్స్ రంగంలో తను చేసిన కృషికి గాను ఈ సంవత్సరం రామానుజన్ ప్రైజ్ తనకి ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశం నుండి ఇచ్చే పురస్కారము. ఎవరెవరు ఇస్తారంటే, ఒకటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ మరియు ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్. ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే బెర్లిన్, జర్మనీలో ఉంటుంది. మరియు దాంతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మోస్ట్ ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ మరియు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. ఈ 3 సంస్థలు కలిసి ప్రపంచంలో మ్యాథ్స్, గణిత శాస్త్రంలో విశిష్ట కృషి చేసిన వ్యక్తులకు ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం మ్యాథ్స్ పురస్కారము రామానుజన్ ప్రైజ్. రామానుజన్ అంటే మనకు తెలుసు, మ్యాథ్స్ రంగంలో ఒక భారతీయుడు ఎంతటి ఘనతను సాధించాడు. సో తన పేరు మీద ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ సంవత్సరం ఈ పురస్కార గ్రహీత ఎవరు అంటే బ్రెజిల్ కి సంబంధించిన కరోలినా అరౌజో. పేరు గుర్తుంచుకోండి, కరోలినా అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం బ్రెజిల్లో టీచర్ గా పనిచేస్తున్నారు. సో ఇన్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ సంస్థలో రియో ది జెనీరోలో ఉంటున్నారు. సో రియో ది జెనీరో తరచు మనం వింటాము, మనకి ఎక్కువగా ఫుట్బాల్ సంబంధిత మ్యాచెస్ విషయంలో ఎక్కువ వార్తలు నిలుస్తుంది. సో అలా ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ యూనియన్ బెర్లిన్, జర్మనీలో ఉంటుంది. మరియు ఇండియాకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు దాంతోపాటు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. ఈ 3 సంస్థలు సంయుక్తంగా ప్రకటించే పురస్కారము. అండ్ నెక్స్ట్ రాజ్ కమల్ జా. రాజ్ కమల్ జా. రాజ్ కమల్ జా ఒక గొప్ప రచయిత. తను చాలా రచనలు చేశాడు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ద సిటీ అండ్ ద స్కై. ద సిటీ అండ్ ద స్కై. ద సిటీ అని గుర్తుంచుకోండి. రాజ్ కమల్ జా ప్రస్తుతం భారతదేశం నుండి ఒక గొప్ప రచయిత. హిందీలో చాలా రాశాడు, ఇంగ్లీష్లో కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నవలలు చాలా రాశాడు. ఈరోజు ఎందుకు వార్తలు నిలిచారంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ పురస్కార గ్రహీత 2020. సో రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ పురస్కారం 2020. సో 3వ సంవత్సరం ఇస్తున్నారు ఈ పురస్కారాన్ని. యాక్చువల్గా 2018 నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప సాహితీవేత్త రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీదట ప్రతి సంవత్సరం 2018 నుండి సాహితీ రంగంలో రచనలు చేసిన వారు ఎవరైతే ఉంటారో రచయితలకు సంబంధించి భారతీయ రచయితలు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. సో అలా ఈ సంవత్సరం 3వది. 2018లో ఒకరికి, 2019లో ఒకరికి, 2020 అంటే 3వ కదా. సో ఈ సంవత్సరం 3వ రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ పురస్కార గ్రహీత ఎవరు అంటే రాజ్ కమల్ జా. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో ఒక గొప్ప రచయిత. ప్రపంచవ్యాప్తంగా తన పుస్తకాలు చాలా భాషల్లోకి అనువదించబడ్డాయి కూడా. ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీని ఇచ్చే ఈ పురస్కారాన్ని ఇచ్చే సంస్థలు ఏంటంటే ఒకటి పీటర్ గుండలు ఇన్స్టిట్యూట్ అమెరికాకి సంబంధించి, మరియు మైత్రేయ పబ్లిషింగ్ ఫౌండేషన్ ఇండియాకి సంబంధించింది, మరియు పీటర్ గుండలు ఇన్స్టిట్యూట్ అనేది ఒక అమెరికాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్. ఈ 2 సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం రచయిత రంగం ఏవైతే ఉంటుందో సాహితీవేత్తలకు ఇచ్చే విశిష్ట పురస్కారం, భారతీయ రచయితలకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ఈ సంవత్సరం గ్రహీత ఎవరంటే రాజ్ కమల్ జా. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ద సిటీ అండ్ ద స్కై తను రచించిన గొప్ప నవల. ఆ నవలకి గాను ఈ పురస్కారం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. సో అలా రాజ్ కుమార్ జా 2020 రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరరీ ప్రైజ్ 2020 అదొకటి. అండ్ నెక్స్ట్ ఈరోజు
ఆర్యా బెనర్జీ వార్తలు నిలిచారు. ఆర్యా బెనర్జీ యాక్చువల్గా నిఖిల్ బందోపాధ్యాయ, చాలా మందికి ఐడియా ఉంటుంది. నిఖిల్ బందోపాధ్యాయ ఒక గొప్ప సితార ఉంటుంది. సితార్ విద్వాంసకారుడు. మనకి ఏంటంటే మనకి వాయించేవారు ఉంటారు కదా, ఆ సితార్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నిఖిల్ బందోపాధ్యాయ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు సితార వాయించడంలో. సో అలా సితార రంగంలో గుర్తింపు పొందిన నిఖిల్ బందోపాధ్యాయ కుమార్తె ఆర్యా బెనర్జీ. సో ఈ రోజు ఆర్యా బెనర్జీ వార్తలు నిలిచారు. కోల్కతాకి సంబంధించిన అమ్మాయి, యాక్చువల్గా 32 years ఆఫ్ ఏజ్. సో బాలీవుడ్ చాలా సినిమాల్లో నటించింది. బాలీవుడ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, కొన్ని సీరియల్లో కూడా నటించింది. బెంగాలీ భాషలో కూడా రీజనల్గా కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈరోజు ఆత్మహత్య చేసుకుని వార్తలు నిలిచింది. నేరుగా గుర్తుంచుకోండి, ఎవరి కుమార్తె ఇలాంటివి అడగకున్నా కూడా ఇటీవల వార్తలు నిలిచిన ఆర్యా బెనర్జీ ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు అంటే మనకు సినీ చిత్రసీమ. సో అదొకటి గుర్తుంచుకోండి. ప్రముఖ సితార వాయించేవారు ఎవరైతే ఉంటారో నిఖిల్ బందోపాధ్యాయ గారి కుమార్తె. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి, మైక్రోసాఫ్ట్ అధినేత, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్, బిల్ గేట్స్ గారు ఈరోజు వార్తలు నిలిచారు. బిల్ గేట్స్ సో ప్రపంచంలో సంపన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో చాలాసార్లు చోటు సంపాదించుకునే వ్యక్తి. బిల్ గేట్స్కి ఈరోజు లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం పొందడం జరిగింది. జీవితకాల సాఫల్య పురస్కారం. లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఏంటంటే జీవితంలో సాధించే ఘనతను సాధించాడు అన్నట్టు. సో లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క వ్యక్తులకు ప్రకటిస్తాయి. అలా ఇతను మనకు ఐటీ దిగ్గజం. సో ఐటీ దిగ్గజం అనగా మనకు ఎఫ్సి కోహ్లీ అని గుర్తుకు రావాలి. మనకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎఫ్సి కోహ్లీ, ఫకీర్ చంద్ కోహ్లీ. సో అలా ఐటీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కి ఈ సంవత్సరం గాను టై సంస్థ, ద ఇండస్ ఎంటర్ప్రీనర్స్ సంస్థ, ఇటీవల మనం నిన్న క్లాస్ లో చెప్పాను మీకు, 8th నుండి 10th మధ్యలో టై సమ్మిట్ జరిగింది, వర్చువల్ సమావేశం జరిగింది. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో అన్ని ఖండాల నుండి కొన్ని వేల మంది పారిశ్రామికవేత్తలు పార్టిసిపేట్ చేసిన ఒక వర్చువల్ సమావేశం జరిగింది, ద ఇండస్ ఎంటర్ప్రీనర్ సమ్మిట్. సో అలా టై సమ్మిట్ ఏదైతే ఉంటుందో అందులో ఇతనికి ఐటీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తను సాధించిన విజయం ఏదైతే ఉంటుందో, ఐటీ రంగంలో తనకంటూ కొన్ని నవీన పద్ధతులను సృష్టించడం కానివ్వండి, తన కంపెనీని వివిధ దేశాలకు విస్తరించడం కానివ్వండి, అలా ఐటీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నందుకు టై సంస్థ ఈ సంవత్సరానికి గాను లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అతనికి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం టై ద ఇండస్ ఎంటర్ప్రీనర్స్ సమ్మిట్ లో భాగంగా లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని పొందిన ఏ ఐటీ దిగ్గజం అంటారు, లేకపోతే ఏ ఐటీ దిగ్గజానికి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం దక్కడం జరిగింది అంటారు. సో బిల్ గేట్స్ ఏ సంస్థ? మైక్రోసాఫ్ట్. సో వీరు మనకి ఈరోజు వార్తలో నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.